So welcome to 160th session of the Center for Social Dialogue. Center for Social Dialogue is an open platform where you can share any kind of idea, any kind of philosophy, any kind of thought process, personal experiences, literature, cinema, anything. Whatever you feel like sharing with others. బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ ముక్తేశ్వరరావు గారు జాయిన్ అయ్యాలనుకుంటున్నాను నేను. సార్ ముక్తేశ్వర్ గారు మీరు జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. ఒకసారి ఒక 2 ఏళ్ల కిందట ముక్తేశ్వరరావు గారు నాకు ఒక ఆర్టికల్ షేర్ చేసుకున్నారు సార్. అదేంటంటే కన్నడలో శైవ సిద్ధాంతం, బసవ సిద్ధాంతంలో బసవ అనేటువంటి వ్యక్తి అనేక ప్రపోజల్స్ గురించి చెబుతూ ఆయన ఒక మాట అంటారు, అనుభవ మంటపాలు అని. అంటే బసవేశ్వరుడు తన ప్రజలకి ఒక కాల్ ఇస్తారనమాట. మీ ప్రతి ఊళ్ళో అనుభవ మంటపాలను పెట్టుకోండి, రోజు వారానికి ఒకసారి అక్కడ కలవండి, అందరి అనుభవాలు షేర్ చేసుకోండి. అనుభవాలు షేర్ చేసుకోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సొసైటీ యొక్క రీకన్స్ట్రక్షన్ లో అని బసవేశ్వరుడి ప్రతిపాదన. ఈ మాట విన్నప్పటి నుంచి నాకు సెంటర్స్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క వ్యవహారంలో నాకు అనిపించింది, అనుభవాలు షేర్ చేసుకోవడం, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ముఖ్యంగా ఆ కరోనా లాక్డౌన్ టైంలో ద వే దే హ్యావ్ బీన్ సెగ్రిగేటెడ్, ఒంటరితనము, ఎవరిని కలవలేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్ అనిపించాయి నాకు. అందువల్ల సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ థింగ్స్ ఈజ్ ఆల్సో ఏ సెంటర్ ఫర్ షేరింగ్ ది ఎక్స్పీరియన్సెస్. సో ఇవాళ మిమ్మల్ని 160th సెషన్కి ఇన్వైట్ చేస్తున్నాను అందరినీ కూడా. చేస్తూ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు రావూరి సూర్యనారాయణ గారిని, వారు మహబూబ్ నగర్లో ఉంటారు, వారు మ్యాథమెటిక్స్ టీచరు. 87 ఏళ్ళ సార్ మీరు? 87 సార్. మీరు లాస్ట్ టైం విన్నారు డాక్టర్ భాస్కరాచార్య గారు చెప్పింది, మీకు ఏదో కొన్ని చిన్న అనుమానాలు ఉన్నాయని. మిమ్మల్ని చివరి దాకా కూర్చోబెట్టి నన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీ ప్రశ్నలు ఏవో ముందు వేసేయండి సార్. మాట్లాడమంటారా? వేసేయండి, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ సెషన్ స్టార్ట్ చేస్తాను నేను. అందరికీ నమస్కారం సార్. నా పేరు సూర్యనారాయణ, 86 సంవత్సరాలు. నేను మ్యాథ్స్ టీచర్ని. నాకు క్రియేటిన్ 1.7 ఉంది, కిడ్నీ ఫంక్షను 36 ఉన్నది, బీపీ కంట్రోల్లో ఉంది, షుగర్ లేదు. నేను తినకూడని వస్తువులు, తినే వస్తువులు చెప్తారేమో నేను ఫోన్ చేశాను, దయచేసి చెప్పండి, అది నా ప్రార్థన. మీకు సూర్యనారాయణ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. మీకు ఫస్ట్ పాజిటివ్ పాయింట్ షుగర్, హై షుగర్ లేకపోవడం. థ్యాంక్ యూ. సో మీ క్రియాటిన్ లెవెల్స్ చెప్పారు, కిడ్నీ ఫంక్షన్ కూడా చేయించారు మీరు. బీపీ కంట్రోల్లో ఉంది అన్నారు. బీపీ కంట్రోల్లో ఉంది అంటే మీరు టాబ్లెట్ ఏం వేసుకుంటున్నారు సార్? టాబ్లెట్ వేసుకుంటున్నారా? కంట్రోల్లో ఉందంటే ఫిజికల్ స్టంట్లు ఉన్నాయి, తర్వాత పేస్ మేకర్ వేసుకున్నాను, టాబ్లెట్స్ వాడుతున్నాను నేను. సో కిడ్నీ 120/66, 125/70, 112/53 ఇట్లా ఉంటుంది. మిగతా విషయం బాగానే ఉన్నది. సో యు ఆర్ యాజ్ యాక్టివ్ యాజ్ 16 years బాయ్ సార్. ద బ్లడ్ ప్రెషర్ స్పీక్స్ అబౌట్ యూ. సో కాబట్టి మీరు ఫస్ట్ వరీ కాకండి ఏది కూడా, మీకు ఎవ్రీథింగ్ ఈస్ లుక్స్ వెరీ నార్మల్. సో రెండోది యాడెడ్ అడ్వాంటేజ్, యువర్ షుగర్ ప్రాబ్లమ్స్ లేదు మీకు. సో కాబట్టి మామూలుగా మనం ఈ యూరిక్ యాసిడ్స్ ఎప్పుడన్నా చేయించారండి? చేయించలేదు సార్, అది చేయించాలి. ఒకసారి చేయించుకుంటాం. తర్వాత ఇప్పుడు మీ కిడ్నీ, మీకు యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు కాబట్టి మీరు ఏం చేయాలి, మీకు చాలా సమస్యాత్మకం ఏముంటుందంటే సార్, డైట్ కౌన్సిలింగ్ లో ఎప్పుడు కూడా 2 విభిన్నమైనటువంటివి ఉంటాయి మనిషికి. అంటే డైట్ కౌన్సిల్ చేసేవాడికి కూడా ఇబ్బందికరంగా ఏంటంటే, బీపీ ఏమో ఎక్కువ ఉంటుంది, అప్పుడు వాడికి మేమేం చెప్తామంటే పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తినమని చెప్తాం.
పొటాషియం. అంటే ఉదాహరణకి అరటి పండు, ఎనీ పండు ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ హైయర్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్. అంటే మోర్ దెన్ 130, 140, 150 ఇట్లా ఉండి, కింద డయాస్టోలిక్ 90 పైన ఉండి, వేరే రకమైన కాంప్లికేషన్స్ లేకపోతే అది అండర్లైన్. వేరే రకమైన కాంప్లికేషన్స్ అంటే సెకండరీ కాంప్లికేషన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ లేకుంటే పొటాషియం ని పంప్ చేయమని చెప్తాం. పొటాషియం ఎక్కువ తీసుకోవాలి. పొటాషియం తీసుకోవడం నుంచి ఇది కంట్రోల్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ మీరు బీపీని కంట్రోల్లో చేస్తున్నారు కాబట్టి 120/70లో చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 87. కాబట్టి మీరు ఏంటంటే సార్, హౌ అబౌట్ యువర్ ఇన్సైజర్స్, క్యానైన్స్, ప్రిమోలార్స్, మోలార్స్, మీ దంతాలు ఎలా ఉన్నాయి సార్? మీ పళ్ళు ఎలా ఉన్నాయి సార్? పళ్ళు ఊడిపోయింది సార్, ఒకటే పన్ను, ఒక్క పన్ను. ఓకే ఓకే. సో ఎందుకు అడుగుతున్నానంటే నేను ఇచ్చబోయే అడ్వైస్ కి మీరు సింక్ కావాలనే ఉద్దేశమే. మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే సార్, మీకు షుగర్ ప్రాబ్లం లేదు కాబట్టి, పొటాషియం రిక్వైర్మెంట్స్ ఏ ఉంది కాబట్టి, మీ క్రియాటిన్, కిడ్నీ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా ఆ లెవెల్లో లేవు కాబట్టి మీరు యథేచ్ఛగా పళ్ళను ఇంకా పెంచండి. మా ఏ సీజన్ పళ్ళను వాడండి. పళ్ళను మీరు తినలేకపోతే మీకు ఒక్కరికే అడ్వైస్ చేస్తున్నాను సుమా, తక్కువ తినకూడదు. ఇది మీరు ఫ్రూట్ జ్యూస్ చేసుకోండి. ఇది నేను ఒక న్యూట్రిషనిస్ట్ గా చెప్పాం జనరల్ గా, బట్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ, యూ కెన్ ఈవెన్ గ్రైండ్ ది ఫ్రూట్ బికాస్ ఆఫ్ యువర్ టీత్ ప్రాబ్లం. సో మీరు పొటాషియం రిచ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ ను దాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో కూడా వేసుకొని తినొచ్చు. ఇంకొక విషయం చెప్తాను. ఇంకొకటి ఏమిటంటే, మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, సద్దన్నం అంటాం. సద్దన్నం. అవును సార్. సద్దన్నం. ఈ సద్దన్నం ఫర్ యువర్ ఏజ్ ఎవరికైనా సరే, మామూలుగా ఈవెన్ డయాబెటిక్ పీపుల్ కైనా సరే, రాత్రి వండిన అన్నం దాన్ని పెరుగుతో కలిపి, అంటే కుకింగ్ చేసాము, కూల్ చేస్తున్నాం, కుకింగ్ చేసాం, కూల్ చేస్తున్నాం, రూమ్ టెంపరేచర్ లో పెట్టాము. పెడితే అందులో ఉండే స్టార్చ్ మన ఆహార నాళంలో డైజెషన్ కు కొద్దిగా టైం తీసుకుంటుంది. అది చాలా మంచి ప్రక్రియ ఫర్ డయాబెటిక్ పీపుల్. సో కాబట్టి అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, ఈ పెరుగన్నంతో కలుపుకొని తినడం నుంచి ఇది ప్రోబయోటిక్ అంటాం. మామూలుగా మా దుకాణంలో ప్రోబయోటిక్స్ అమ్ముతున్నారు, షార్ట్స్, చిన్న సీసాలో ఉంటుంది. బ్యాక్టీరియా మనకు యాక్చువల్ గా పెరుగు ద్వారా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పెరుగన్నం ద్వారా మీకు ఇదొకటి మంచిగా డైజెషన్ అయ్యే ఆహారం, రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం, గ్లూకోజ్ కంట్రోల్ గా వెళ్తున్నటువంటి ఆహారం. ప్లస్ దీనికి అడిషనల్ గా మీరు పళ్ళు తినలేరు కాబట్టి, ఒకే పని ఉంటున్నారు కాబట్టి, షుగర్ ప్రాబ్లం లేదు కాబట్టి, ఫ్రూట్ జ్యూస్ చేసుకొని అది కూడా ఫిల్టర్ చేయకుండా జ్యూస్ని జ్యూస్గానే, అంటే మనం పళ్ళు మిక్సీలో వేసి వాటిని శుభ్రంగా తినేయడమే. ఇది ఎక్కువ పళ్ళను అంటే సీజనల్ గా ఏవి దొరికితే వాటిని యాడ్ చేయండి సార్. ఏవి దొరికితే అవి యాడ్ చేయండి. ప్లస్ రెండోది, మీరు మామూలుగా ఆహారంలో ఏం తీసుకుంటున్నారు ప్రస్తుతం? మార్నింగ్ పూట ఉప్మా, చపాతి, దోశ, ఇడ్లీ, చిత్రాన్నము, తర్వాత ఇది తీసుకుంటాను సార్. మధ్యాహ్నం ఆహారంలో వంకాయ, దోసకాయ, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, క్యాప్సికము, క్యాబేజీ, బీట్రూట్. రాత్రికి సార్? రాత్రిపూట సామలు, అరికెలు, వాటితో జావా. ఓకే. ఎన్ని గంటలకు తింటారు రాత్రి? రాత్రి 7:30, 8 o'clock. మధ్యాహ్నం 1:10కి తింటాను భోజనం. మార్నింగ్ 8కి టిఫిన్ చేస్తాను. మార్నింగ్ తెల్లవారుజామున 6 o'clock స్నానం చేసి మేమిద్దరం ఒక కాఫీ తాగుతాం. ఒకసారి తాగుతాను, మళ్ళీ తాగాను నేను. సూర్యనారాయణ గారు, రవికుమార్ గారికి చెప్పి మీరు ఇటుపక్క కూర్చోవాలి, నేను అటుపక్క కూర్చోవచ్చు మీరు చెప్పిన డైట్.
సో మీరు నేను చెప్పాలనుకున్నవి మీరు చెప్పారు. థ్యాంక్ యూ. కాబట్టి మీ ఆహారంలో ఏమీ మార్పు చేయకండి. వీలైతే అప్పుడప్పుడు కొద్దిగా చద్దన్నం తినండి, పెరుగు. మంచిది. తర్వాత ఈ ఫ్రూట్స్ ను కొంచెం మ్యాష్ చేసి, మీరు ఇడ్లీ, దోశ, పూరి తినగలుగుతున్నారంటే ఫ్రూట్ నేను నవ్వుతాను సార్, నేను చపాతి కూడా నవ్వుతాను బాగా. అదే కానీ ఏమైతే ఫైబర్ ఉంటుంది కదండి ఇది, కాబట్టి కొంచెం గ్రైండ్ లో కొద్దిగా మ్యాష్ చేసి తీసుకోవడం నుంచి మీకు ఈ లెవెల్ అన్నం కూడా మా వాడు చాలా మెత్తగా వండుతారు. ఉండాలి, మెత్తగానే ఉండాలి. తేలిగ్గా ఉంటున్నాను. వారి మా కాంబినేషన్ పని ఉంది. చపాతి కూడా నవ్వగలుగుతాను. ఇక వీలైతే మీకు న్యూట్రిషనిస్ట్ జనరల్ గా మేము సప్లిమెంట్స్ చెప్పాం కానీ, బట్ ఫర్ యువర్ ఏజ్ జనరల్ గా B12 ఒకటి వేసుకోండి సార్. మీరు చెప్పిన అన్ని శాకాహారమే, మీరు శాకాహారులా? అవును సార్. అయితే తప్పకుండా ఏం చేయండి అంటే B12, వైటమిన్ డి, ఈ రెండింటిని యాక్చువల్ గా పాలు తాగితే లేదా మాంసాహారంలో మనకు బాగా వస్తాయి ఈ రెండు కూడా. కానీ మీరు శాకాహారం చెప్తున్నారు కాబట్టి ఈ రెండింటిని సప్లిమెంట్ రూపంలో తీసుకోండి తప్పకుండా. కనీసం ఒక 2 నెలలన్నా మీరు B12 వేసుకుంటున్నాడు కంటిన్యూస్ గా. వైటమిన్ డి కూడా మీకు వీక్లీ డోస్ అని దొరుకుతుంది మీకు జనరిక్ షాప్ లోనైనా కూడా, అది యాడ్ చేయండి. చద్దన్నం యాడ్ చేసుకోండి. ఈ ఫ్రూట్స్ సీజనల్ మొత్తం యాడ్ చేసి కొంచెం మ్యాష్ చేసి తినండి. తర్వాత మామూలుగా వీలైనప్పుడు కొంచెం ఎండలోకి వెళ్ళండి. మీరు తీసుకుంటున్న ఆహారం సామలు, అరికెలు కూడా బ్రహ్మాండం అండి. నేను అసలు యాడ్ చేద్దాం అనుకున్నా, అందుకే అడిగా. అందుకే డాక్టర్ రవికుమార్ గారు కూడా నా ఉపన్యాసం ప్రశ్నలు ముందు చూపిద్దామా అనేది కూడా నా ఉద్దేశం కూడా. చాలా సంతోషం సార్, నా టైం చాలా ఇచ్చారు నాకు. పర్వాలేదు. మునిమాణిక్య నరసింహారావు గారి పేరు విన్నారా? అయ్యో విన్నాను సార్. వారు మాకు మేనమామ. మీరు రావుడు అంటే రావుడు భరద్వాజ గారి పేరు కూడా వారు కాదు సార్, కానీ వారితో స్నేహం బాగుంది. కానీ రావుడి వేరు సార్. ఇంకొక మాట చెప్పాలి మీకు, నేను కూడా మహబూబ్ నగర్ వాస్తవ్యుండే, మహబూబ్ నగర్ జిల్లా వాడిని. ఏ ఊరు సార్? మాది బిజినపల్లి అని, నాగర్ కర్నూలు జిల్లా అయింది ఇప్పుడు. మహబూబ్ నగర్ కొట్టి మా కొడలి నాగర్ కర్నూలు లేదు సార్. అయ్యా. So, thank you very much, sir, for thank you. Now we will go for the main session. Anticipating certain of the questions from us, Dr. Bhaskarachari garu mundu oka presentation istamanaru. So kindly go ahead with your presentation, sir. Then we can again resume for the question and answer session. Oka Rauri garu ayana ఏజ్ ని బట్టి ఆయన చివరి దాకా ఉండాలనే ఉద్దేశంతో నేను ఆయనకి ముందు మాట్లాడడానికి మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ క్రియేట్ చేశాను. నౌ యూ కెన్ గో అహెడ్ సార్. అదే నేను చూస్తున్నా సార్. ఇది వెబ్సైట్ కదా సార్? జూమ్ అయింది. డిసేబుల్డ్ పార్టిసిపేట్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది సార్. ఏమండి?
host disabled participate screening and screen sharing. హోస్ట్ డిజేబుల్డా? Ah, ఏం లేదండి, మిమ్మల్ని కో హోస్ట్ చేశానే, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను చూడండి. అచ్చా, మీరు రీఎంటర్ అయ్యారు కదా మళ్ళీ. అచ్చా, మీరు అవును సార్. మీరు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. అదేదో ఏంటో నాకు ఇక్కడ వైట్ బోర్డ్ చూసుకుంటేంటి. ఇప్పుడు మళ్ళీ కో హోస్ట్ చేశాను చూడండి మళ్ళీ. Ah, ఇప్పుడు చేశాను మళ్ళీ. yeah. షేర్ స్క్రీన్ అని కొడితే సార్ వెబ్ఎక్స్ వచ్చేస్తున్నది. వెబ్ఎక్సా? మీరు జూమ్ లో కొట్టాలేమో కదా. చూడండి. అయిందా సార్? అయింది సార్. ఎస్. ఓకే. Good evening, everybody. I am going to talk little about food nutrition health only as a part of our program second, and I will tell you little bit about the diabetes and diet. Then I will talk about the question and question session probably. So eating is one of the life's greatest pleasures. Why we eat? It is for the food choice, taste, cost, convenience, taboos. Last one is my nutrition. Nutrition koraku we eat less. We have a food choice for different purposes. Taste బాగుంటే we will take. కాస్ట్ ఎక్కువ తక్కువ మాట్లాడతాం. కన్వీనియన్స్ ఉందా లేదా చూస్తాం. దానికి ఏమైనా టాబూస్ ఉన్నాయా చూస్తాం. లాస్ట్ వీలైతే న్యూట్రిషన్ బాగుందా అని ఆలోచిస్తాం. రివర్స్ లో పెడితే బెటర్ గా ఉంటుంది. టుడే మోర్ దెన్ 95% of all chronic diseases are caused by food choice, toxic food ingredients, nutritional deficiencies, and lack of physical exercise. Processed foods not only extend the shelf life, but they extend the waistline as well. Highly processed foods. We should be very, very careful. So our food should be our medicine, and our medicine should be only food. So chronic disease is automatically obesity, overweight. Right from the youngsters to the middle age to the aged people also, what they worry is their weight. So I always show this paper tower knowledge for people. If you look at the day one, when you want to reduce your weight, usually youngsters and middle-aged people what we will try to go to gym, or we will start exercise, or we go for a walk or gym. See, look at for 14 days, some little bit improvement is there. You look at from 14 days to 84 days. This is a paper towel which uses in our toilet.
If you look between day 14 and 84, the volume will be more or less same, appears to be. That's why the fat loss in the body, it will take longer time. That's why we all should understand one thing. The accumulation of the fat in the body also take longer time. But మనకి ఎట్లుంటుందంటే మనం చాలా షార్ట్ టైంలో వెయిట్ తగ్గించాలి అని అనుకుంటాం. ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. అది ఫస్ట్ లాజిక్ బాడీలో అర్థం చేసుకోవచ్చు. నువ్వు లావు కావడానికి ఎంత టైం పట్టిందో పక్క కావడానికి కూడా అంతే టైం, ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆ ఓపికే ఉండాలి. లేకపోతే డే 14 డే 84 రెండు ఒకటే తిరిగి అనిపిస్తాయి. కానీ 84 లో తగ్గింది, మనకు ఓపిక లేదు. సో దేర్ ఫోర్ ది ఎయిమ్ ఆఫ్ ది గోల్, మనకు వెయిట్ తగ్గించాలి అనేటువంటి గోల్ పెట్టుకునేవాడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఈస్, నేను ఇంత తగ్గుదా అని పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద జిమ్స్ కు మీరు చాలా వాటికి లెక్చర్స్ పెడతాను. నేను వాటిని అడుగుతాను, ఈ జిమ్ లో రెగ్యులర్ గా వాళ్ళే వస్తారా అంటే లేదండి అని. ఓన్లీ నీకు 5% మాత్రమే రెగ్యులర్ ఉంటారు, 95% కొత్తవాడు. అంటే వస్తాడు, ట్రై చేస్తాడు, డే 14 కాగానే డే 30 లోపల ఇంకా వెళ్ళిపోతాడు, నేను తగ్గని చావని అనుకుంటాడు. సో ఓపిక లేదు. అందుకొరకు ఎప్పుడు కూడా యువర్ వెయిట్ షుడ్ బి, యువర్ ఎయిమ్ షుడ్ బి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ 1 గ్రామ్ అని పెట్టుకుంటే చాలు. ఫిట్ ఫ్యాట్ థియరీ, లా ఉన్నా సరే ఫిట్ గా ఉంటే చాలు అనుకోవాలి. నేను ఇంకా పెరగను, 1 గ్రామ్ కూడా పెరగను అనేటువంటి గోల్ పెట్టుకున్నా, అట్లీస్ట్ యు ఆర్ కాన్షియస్, అట్లీస్ట్ యు ఆర్ నాట్ యాడింగ్ టు ది యువర్ బాడీ. ఇఫ్ దట్ ఈస్ యువర్ ఎయిమ్, ఆటోమేటికలీ యూ విల్ గో అప్ టు 84, దెన్ ఇట్ విల్ గో కంటిన్యూస్లీ. దిస్ ఈస్ అ రీసెంట్ పేపర్. ఇవాళ్లే చదివాను కాబట్టి మీకు పనికి వస్తుందని పెద్దవాళ్ళు మీరందరూ చెప్తారు కూడా అని చెప్పేసి ఇది పెట్టాను. ఈ పేపరు సిగరెట్ స్మోకింగ్ డిటోరియేట్స్ ఆర్టీరియల్ స్టిఫ్నెస్. మనకు కార్డియాలజిస్ట్ దర్శనం చేసుకునేది ప్రధానమైంది ఆల్కహాల్ తో పాటుగా టొబాకో స్మోకింగ్. సో ఇప్పుడు ఈ కుర్రాడు చూడండి, 38 years స్మోకింగ్ స్టార్ట్ చేశాడు. ఈ పెద్ద మనిషి 83 years. ఆయన ఎక్సర్సైజ్, యోగా, డైట్ కాన్షియస్ లో ఉన్నారు ఆయన. సో 38 years అయిన ఆర్టీరియల్ వాల్స్ ఇలా ఉంటాయండి. మీకు కనిపిస్తుంది కదా వాల్స్, మన బ్లడ్ సప్లై అయ్యేది హార్ట్ కి, వేరియస్ ఆర్గాన్స్ కి అంత క్లీన్ గా ఉంటుంది ఆ ఎంగేజ్ లో. అదే 83 years కి వచ్చేటప్పటికి, ఇఫ్ యు ఆర్ నాట్ డిసిప్లైన్డ్, యువర్ ఆర్టీరియల్ వాల్ బికమ్స్ narrowed. ఆ సన్న దాంట్లో ఇంకా బ్లడ్ క్లాట్ అయింది అని అంటే గుడ్ అయిపోతుంది. ఇది జరిగే ప్రక్రియ నార్మల్ గా. కానీ ఈ పేపర్ లో వీడు ఎక్సర్సైజ్ సైన్స్ పేపర్ లో ఏం చెప్పాడు అంటే, 38 years వాడు స్మోక్ కంటిన్యూస్ గా చేయడం నుంచి వాడి ఆర్టీరియల్ వాల్ థిక్నెస్ పెరిగిపోయింది. ఈ 83 years అతను 38 years ఆర్టీరియల్ వాల్ లాగా ఆయన గుండె కవాటాలు పనిచేస్తుంది బికాస్ ఆఫ్ హిస్ ఎక్సర్సైజ్ అండ్ డైట్. ది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ది chronological age which you cannot stop, but biological age you can either reverse it or rejuvenate it, or you can stop for some time even. This is the essence of this paper. Therefore, if we can avoid smoking, alcohol, and continuous our physical activity, you live longer, healthier, happier, and productive. That is the paper. Then usually people talk about, when you don't know anything, God knows అంటారు, ఏం తెలియకపోతే జెనెటిక్స్ అంటారు. ఏ వ్యాధికైనా కూడా ఇది దిస్ ఇస్ ఆల్సో ఐ హ్యావ్ రెడ్ టుడే అండి. అందుకొరకే మీకే ఫస్ట్ చెప్తున్నాను. 2024 మెటా అనాలిసిస్ అంటే కొన్ని వందల వేల పేపర్లను మొత్తం ఫిల్టర్ చేసి విషయం రాసిన ఇదాడు. జీనో ఎన్వైరన్మెంట్ ఇంటరాక్షన్స్ తోటే కార్డియో మెటబాలిక్ డిసీజెస్ వస్తాయి ఖచ్చితంగా. మన జీన్స్ లో కొంత ఉంటుంది, అది నిద్రాణ స్థితిలో ఉంటుంది. నీ ఎన్విరాన్మెంట్ దాన్ని అట్లనే పడుకోబెడుతుందా, మేల్కొల్పుతుందా అనేదే మ్యాటర్. దానికి సింపుల్ గా, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ బ్లాకింగ్ ఆర్ వెదర్ యూ కుడ్ ఏబుల్ టు సీ, జీన్స్ లోడ్ ద గన్. మన జీన్స్ గన్ ని లోడ్ చేస్తాయి.
Environment pulls the trigger. That's all. Environment is your diet, your physical activity, your atmosphere also. Whether it is polluted with some chemical contaminants, polluted water, all other things, all other noise of environment will pull the trigger. Gun lo load చేసినంత మాత్రాన జీన్స్ ఏమి ప్రాబ్లం చేయవు unless your trigger pulls. So therefore your environment is more problem. Lifestyle factors say ఎక్కువగా అంటే ఒక డిసీజ్ కు ఆరిజిన్ 90% is your lifestyle factors, only 10% is your genetics. So diabetes gurinchi we are talking more. So I just put this slide. A fasting blood sugar level 100 milligrams per deciliter or millimoles లో 5.6. ఇది అక్కర్లేదండి అకాడమిక్స్ వాళ్ళకి. ఈ 100 milligrams మీకు బెటర్. 100 milligrams per deciliter అంటే 100 ml ఉంటే వాడు అబ్సల్యూట్ నార్మల్. 100 లోపల ఉండాలి, అంటే 70 నుంచి 100 లోపల ఉండాలి ఉంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్. అదే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 100 నుంచి 125 అయింది అనుకోండి, 125 అంటే గోడ మీదకి ఎక్కేశాడు, ఆయనను ప్రీ డయాబెటీస్ అంటారు. యాజ్ పర్ ద క్లాసిఫికేషన్, WHO క్లాసిఫికేషన్ ప్రకారం 125 అంటే గోడ మీదకి ఎక్కాడు. గోడ మీదకి ఎక్కిన వాళ్ళు ఎక్కువ భాగం అటుపక్కే దిగుతాడు, బట్ జామకాయ ఇటు పక్క రాడిగా. 126 బెల్ కొట్టంగానే మనకు డయాబెటాలజిస్టో ఎండోక్రైనాలజిస్టో మనకు పిక్చర్ లో వస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ 126 milligrams per deciliter, you are diabetic now. This is the classification. ఎట్లా డయాబెటిక్ అనేది ఫాస్టింగ్ లెవెల్స్ 126 ఉన్నాయి అంటే ఇక మనం స్థిరీకరించవచ్చు అతను డయాబెటీస్ అని. 100 to 125 ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటీస్ వాళ్ళు స్టిల్ యూ కెన్ మేనేజ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ 100% యూ కెన్ రివర్స్ చేయొచ్చు. ఈ 126 నుంచి పైకి వెళ్ళిన వాళ్ళను కూడా రెమిషన్ అంటాం ఇంగ్లీష్ లో. రివర్స్ అనేది ఇక్కడ దాకా పాసిబిలిటీ, ఇక్కడికి వచ్చేటప్పటికి రెమిషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. స్టిల్ విత్ యువర్ టాబ్లెట్, డైట్, ఫిజికల్ యాక్టివిటీ యూ కెన్ హ్యావ్ ఎ రెమిషన్ ఫ్రమ్ ద డయాబెటీస్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ డయాబెటిక్. నెక్స్ట్ ఏం తెలుస్తుందంటే మామూలుగా డాక్టర్ మనకి HbA1c టెస్ట్ చేసుకోమంటారు. ఇప్పుడు ఈ బ్లడ్ గ్లూకోజ్ చేస్తే అప్పటి రీడింగ్ మాత్రమే తెలుస్తుంది. ఈ HbA1c మీ హిస్టరీ చెప్తుంది. అంటే 3 నెలల నుంచి మీరు ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు డయాబెటీస్ అనేది డాక్టర్కి అర్థం కావాలంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. అంటే ఇప్పుడు మనకు ఎర్ర రక్త కణాలు దాంట్లో హిమోగ్లోబిన్ అనే పదార్థం ప్రోటీన్ ఉండడం నుంచి ఎర్రగా కనిపిస్తుంది. ఆ హిమోగ్లోబిన్ కు ఇంకో అదేంటి మనకు రక్తంలో ఐరన్ పట్టుకొని పోయి ఆక్సిజన్ వేరు ఆర్గాన్స్ కి తీసుకుపోతుంది. ఆ వెళ్ళేటప్పుడు ఈ మనకు ప్రవాహంలో షుగర్ కూడా వచ్చేసింది కదా మనం తిన్న కార్బోహైడ్రేట్ ద్వారా. ఈ షుగర్ అంతా కూడా ఈ ఎర్ర రక్త కణాలకు అతుక్కుంటాయి. ఈ ఎంత అతుక్కున్నది అనేది మెజర్ చేస్తాడు HbA1c. హిమోగ్లోబిన్ గ్లైకాసిలేషన్ ఎంత అతుక్కున్నది. ఎక్కువగా అతుక్కున్నది అని అంటే ఒకవేళ బిలో 5.7% అని చూపిస్తే యు ఆర్ నాట్ డయాబెటిక్. అదే 5.7 to 6.4 మధ్యలో అతుక్కుంటున్నదయా హిమోగ్లోబిన్ కు అంటే నువ్వు గోడ మీదకి ఎక్కేసావు, ప్రీ డయాబెటిక్. టాబ్లెట్ ఇయ్యడు కానీ నీకు వార్నింగ్ ఇస్తాడు డాక్టర్. ఒకవేళ 6.5కి వచ్చేసినావు అంటే ఇక నిర్ధారణ చేసేస్తాడు నీవు డయాబెటిక్ అయిపోయావు, ప్లస్ నీ 3 నెలల హిస్టరీ కూడా చెప్తుంది అని చెప్తాడు. ఒక్క దీంతోటే కాదు, 3 నెలల హిస్టరీ చెప్తుంది నీది అని చెప్తాడు. రెండోది ఏమంటారు, చాలా మంది డాక్టర్ల దగ్గరికి నేను గోళీ వేసుకుంటున్నాను అంటే రెగ్యులర్ గా ఇన్సులిన్ తీసుకుంటున్నాను అని చెప్తుంటాడు. నువ్వు వేసుకుంటున్నావా వేసుకోలేదో డాక్టర్ తెలిసిపోతుంది మీ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్. అంటే ఈ గ్లూకోజ్ ఎంత ఎక్కువ అతుక్కుంటున్నది, ఎన్ని స్పైక్స్ అవుతున్నాయి అనేది డాక్టర్ తెలిసిపోతుంది. మనం అబద్ధం చెప్పినా రీడింగ్ చెప్పదు, రీడింగ్ నిజం చెప్తుంది. కాబట్టి నార్మల్ పర్సన్స్ ఎప్పుడు బిలో 5.7 ఉండేట్టుగా చూసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్ పోర్షన్ తగ్గించి ప్రోటీన్, ఫ్యాట్ సమపాళనలో తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ రూల్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. రెండో కేటగిరీ వాళ్ళు అయ్యా వచ్చింది కర్మగాలి, మరి మనం ఏం చేస్తాం 5.7 to 6.4 మధ్యలో వీళ్ళు కూడా
డైట్ ను మ్యానిపులేట్ చేసి ఫిజికల్ యాక్టివిటీని రిగరస్ గా చేయడం నుంచి యూ కెన్ రివర్స్ ది ప్రీ డయాబెటీస్ టు నార్మల్ 100% యూ కెన్ డూ. మూడో కేటగిరీ స్టిల్ పాసిబిలిటీ 6.5 అబౌవ్ ఉంది. ఈ 6.5 నేను చాలా తక్కువ చూపించానండి. నేను చాలా చూస్తాను క్లినిక్ లో కూర్చున్నప్పుడు 7.5, 8.5, 9.5, 10.5 ఉంటారు మహానుభావులు. అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. సో వాళ్ళకి ఇట్స్ ఎ వార్నింగ్. ఎండోక్రైనాలజిస్ట్ చెప్తాడు, బాబు జాగ్రత్తగా చూసుకో, లేకుంటే ప్రాబ్లం ఏమిటంటే డయాబెటీస్ తోటి న్యూరాన్స్ ప్రాబ్లం చేస్తుంది న్యూరోపతి, నెఫ్రాన్స్ ప్రాబ్లం చేస్తుంది నెఫ్రోపతి, రెటినాన్ ప్రాబ్లం చేస్తుంది రెటినోపతి. మనకుండే ఫ్రెండ్ చెప్తాడే అల్లోపతి పనిచేస్తలేదు హోమియోపతికి బొమ్మని. అల్లోపతి వదిలేసి హోమియోపతి ఉంటే ఆ టాబ్లెట్ సరిగ్గా వేసుకోడు. ఈ 3 ఆల్రెడీ పతులైనవి. 4వది అల్లోపతి అయిపోయింది, హోమియోపతి అయిపోయింది. ఇక తిరుపతి ఒకటే మిగిలిపోతుంది. సరిగ్గా టాబ్లెట్ వేసుకోడు, లేకపోతే వేరే వాళ్ళ అడ్వైజులు తీసుకుంటుంటాడు, సరైన డైట్ ఫాలో కాడు. కాబట్టి ఇది సమస్య. సో దేర్ఫోర్ డయాబెటీస్ ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో రివర్స్ చేయొచ్చు విత్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డయట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ డయాబెటీస్ ఆల్సో రెమిషన్ కు అవకాశం ఉంది 100%. సో డయాబెటీస్ ను మళ్ళీ 4-5 రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, 2 టైప్ 2 డయాబెటీస్, 3 జెస్టేషనల్ డయాబెటీస్, 4 అదర్ టైప్స్. అంటే ఒకటి ప్రీ డయాబెటీస్, ఇప్పుడు చెప్పాను మీకు, లాడా లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్, మోడీ అంటారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ ద యంగ్, సెకండరీ డయాబెటీస్. ఇట్లా రకరకాల డయాబెటీస్. బట్ ప్రధానంగా ఎక్కువగా ఉండేది మనకు టైప్ 2 డయాబెటీస్. ఎక్కువ భాగం వచ్చేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ కూడా ఈ మధ్య ఎక్కువైంది. చిన్న పిల్లల నుంచే వస్తుంది టైప్ 1 డయాబెటీస్. ఇన్సులిన్ డిపెండెంట్. ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 2 డయాబెటీస్. సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ కూడా డాక్టర్ ఇన్సులిన్ అడ్వైస్ చేస్తుంటారు. సో అయితే మరి డయాబెటీస్ ఎంత తినాలి డయాబెటీస్ వాళ్ళు? ఒక రికమెండెడ్ గైడ్ లైన్స్, అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అన్ని రకాల కంట్రీస్ కూర్చొని ఏ లెవెల్లో తీసుకుంటే బాగుంటుంది అంటే, ఏజ్, జెండర్ అది చాలా ప్రధానం. 1600 నుంచి 2400 క్యాలరీస్ మధ్యలో కనుక తీసుకుంటే 2000 నుంచి 2800 వరకు మెన్. ఎవరు వీళ్ళు? వాళ్ళ ఏజ్, యాక్టివిటీ లెవెల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే బాగా మంచిగా ఫిజికల్లీ చాలా యాక్టివ్ ఉన్న వాళ్ళు ఈ లెవెల్ రేంజ్ లో తీసుకోవచ్చు. అయ్యా మరి నా యాక్టివిటీ లెవెల్ అట్లా లేదు, ఇంట్లో కూర్చుంటా, ఏదో పని చేస్తా, మళ్ళీ పోతా, ఎప్పుడైనా వాకింగ్ వేసి వస్తా అంటే మీరు పై కేటగిరీకి రాదు. ఎక్కడొస్తాం మనం? కింది కేటగిరీలోకి వచ్చేస్తాం. అంటే మనకు 1400-1800 మధ్యలో సరిపోతుంది. డయాబెటీస్ వాళ్ళు క్యాలరీస్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఒకరికి నోబెల్ ప్రైజ్ ఏమొచ్చింది? ఎవడైతే క్యాలరీ రెస్ట్రిక్ట్ చేస్తే జీవిత కాలం పెరుగుతుంది. అట్లనే డయాబెటీస్ వాళ్ళు కూడా యథేచ్ఛగా చాలా కాలం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. క్యాలరీని రెస్ట్రిక్ట్ చేయడం అంటే క్వాంటిటీ తగ్గించడం ఆహారం. తర్వాత ఇండివిజువల్ నీడ్స్ ను కూడా మనం చేయాలి అంటే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్, ఒక న్యూట్రిషనిస్ట్, ఒక ఎండోక్రైనాలజిస్ట్ మీకు చెప్తారు. బట్ జనరల్ గా తగ్గించి తినడం అనేది ఫస్ట్ రూల్. క్వాలిటీ ఆఫ్ ఇది తీసుకోవాలి, తర్వాత క్వాంటిటీ ఆఫ్ క్యాలరీస్ తగ్గియాలి. ఈ స్లైడ్ లో మీకు ఏం చెప్తుంది అంటే, రకరకాల ఆహార పదార్థాలు రకరకాలుగా రెస్పాన్స్ ఇస్తాయి. మీరు రాగి దిక్కు చూడండి. ఒకవేళ మీరు ఏబుల్ టు రికగ్నైజ్, ఓట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది ఓట్స్. ఇప్పుడు మేజ్ ఉంది, ఫస్ట్ గ్రీన్ లైట్ బాగా పైకి పోతుంది మేజ్. అంటే కొంచెం ఎక్కువ రెస్పాన్స్ ఉన్నటువంటి గ్లూకోజ్ రెస్పాన్స్ ఉన్న ఆహారాన్ని క్వాంటిటీ తగ్గించాలి. ఏది తినొద్దని చెప్పడం లేదు, క్వాంటిటీ తగ్గించాలి. అంటే ఇది బాగా ఎక్కువ గ్లూకోజ్ స్పైక్ చేస్తుంది అంటే దాన్ని కొంచెం తగ్గించాలి. తక్కువ గ్లూకోజ్ స్పైక్ చేస్తుందని క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇది మనం మ్యానిపులేట్ చేయడం. ఇక్కడ మీకు తెలియడం కొరకు నేనే పబ్లిష్ చేసిన వర్క్ మీకు పెడుతున్నాం. ఉదాహరణకి జవార్ రవ్వ, జవార్ అంటే మన జొన్న రొట్టె, సోర్గం. ఈ రొట్టె కేవలం రొట్టెనే తెలుసు, దాన్ని కూడా మనం ఉప్మా రవ్వలాగా చేయొచ్చు. దాన్ని నేనేం చేశానంటే, ఈ జొన్నలు కూడా 2 రకాలుగా దొరుకుతాయండి మార్కెట్లో. ఒకటి పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు.
వీలైతే పచ్చజొన్నలే ప్రిఫర్ చేయండి. 2 రకాల మంచిది. ఒకటి గ్లూకోజ్ రెస్పాన్స్ తక్కువ, రెండోది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. కాబట్టి రొట్టె ఒకటే కాదు, రకరకాల పదార్థాలు తయారు చేయొచ్చు, వాటి గ్లూకోజ్ రెస్పాన్స్ కూడా తక్కువగా ఉంది అని ఈ స్టడీలో తెలుస్తుంది. అట్లాగే నేను ఏం చేశానంటే రకరకాల రవ్వలు తీసుకున్నాను చెప్పి జవారినే తీసుకొని, ఇప్పుడు మనిషి అన్న వాడికి జిహ్వ రుచి ఉంటుంది కదండి, వాడు డయాబెటిక్ అయినంత మాత్రాన్ని కాదు ఒకటి రొట్టె తిని ఇంకా బతుకోవడానికి వీల్లేదు. యూ కెన్ మేక్ మెనీ రెసిపీస్ ఆల్సో. ఎన్ని రకాల రెసిపీస్ అంటే ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పారు సామల్లో అరికలు తింటా అని చెప్పేసి. ఒక పుస్తకం ఐఐఎంఆర్ రిలీజ్ చేసింది, వాళ్ళకి సహాయం చేశాను ఏ రకంగా అని. కొన్ని వందల రెసిపీలు తయారు చేసి దాంట్లో ఇచ్చారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను షేర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ జొన్నతోటి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, రొట్టె, పోరిడ్చు, ఉప్మా, హల్వా చేసి కూడా గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగానే ఉన్నాయి. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే యూ కెన్ ఎంజాయ్ దట్ అని కూడా మనకు చెప్తుంది. రాగి తీసుకోండి ఉదాహరణ, అన్ని ఒకే తీరు ఉండవండి, మనుషులంతా ఒక తీరు ఎట్లుండవో ఆహారం కూడా. రాగులు తీసుకుంటే ఎక్కువ స్పైక్ అయింది. డయాబెటిక్ వాళ్ళు కొంచెం రాగి తక్కువగానే తీసుకోవాలి. తీసుకోవద్దు అట్లేదు, మన క్వాంటిటీయే, గ్లైసెమిక్ లోడే ముఖ్యం. రాగి ఎక్కువ స్పైక్ చేస్తుంది. అదే మీకు జొన్నలకు వచ్చేటప్పుడు చాలా తక్కువ, రాగి చాలా ఎక్కువ. అదే ఎదుగుతున్న పిల్లలకు కానీ, అమ్మాయిలకు కానీ, డయాబెటిక్ కానీ స్త్రీలకు కానీ, పోస్ట్ మీనోపాజల్ ఉమెన్ కానీ ఈ రాగి తీసుకోవడం నుంచి హైయెస్ట్ కాల్షియం వస్తుందండి. మన బోన్ స్ట్రెంత్ బాగుంటుంది. కాబట్టి దీన్ని ఇట్లాంటివి తీసుకోవాలి. ఇంకానే నేను అట్లాగే బాజ్రా అంటే సజ్జలు తర్వాత ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటే కొర్రలు అద్భుతంగా ఉంటాయండి. మీకు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కానీ, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ, ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కొర్రలు, అరికెలు, సామలను చేర్చుకోవచ్చు. కొర్ర పాయసం ఇఫ్ యు ఆర్ నాట్ డయాబెటిక్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. కొర్రలను మనం రైస్ వండుకున్నట్టుగా వండుకోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ కూడా చూడండి, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే గ్లూకోజ్ రెస్పాన్స్ మన బాడీలో ఎట్లా అవుతుంది అనేది తక్కువగానే తయారు చేసే పద్ధతిలో. కాబట్టి అల్టిమేట్ గా లోడే ముఖ్యం, ఎంత తింటున్నాము, ఎంత క్వాంటిటీ ఉంటున్నది అనేదే ముఖ్యం. కాబట్టి అది పెంచాలి, డైటరీ ఫైబర్ పెంచుకోవాలి. మనం ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఇంకో ప్రాబ్లం ఏమిటి, కాన్స్టిపేషన్ ఒక ప్రాబ్లం. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మన అదృష్టం ఏంటంటే డైటరీ ఫైబర్ బాగానే తింటాం. మనం 25-30 గ్రామ్స్ దాకా ఇండియన్స్ తింటాం. అదే అమెరికన్ అయితే వాడు 5-10 గ్రాముల కంటే ఎక్కువ తినడం. వాడికి ఉన్న బోల్ క్యాన్సర్స్ ప్రపంచంలో ఇంకోటి లేవు. మనకు కూడా ప్రారంభమైంది అంటే మనం కూడా ఫైబర్ తగ్గుతున్నది మన డైట్ లో. ఫైబర్ పెంచాలంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వీటన్నిట్లలో కూడా మనకు ఫైబర్ విపరీతంగా పెరుగుతుంది. సో నేను రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2020లో పబ్లిష్ చేశాను ఒక క్లినికల్ ట్రయల్ హ్యూమన్స్ మీద. ఒక రొట్టె తయారు చేశాను, ఒక రకంగా నవరత్న రొట్టి అని పేరు పెట్టి దానికి అన్ని రకాల గ్రెయిన్స్ ఏ పాళ్లలో వేస్తే గ్లూకోజ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఒక రొట్టె తయారు చేసి డయాబెటిక్ పేషెంట్స్ కి ఇచ్చి పబ్లిష్ చేశాను 2020. సో అద్భుతంగా పనిచేస్తుంది. అసలు మనకి సమస్య ఎందుకు వస్తుంది అని చూస్తే 1947 నుంచి 2024 వరకు డేటా తీసుకున్నా నేను. 1947లో మొదట బ్రౌన్ కనిపిస్తున్న చూడండి రైస్, ఆ చేతిలో కనిపిస్తున్న రైసు అంటే దంపుడు బియ్యం. ఆ రోజుల్లో మిల్స్ ఉండేవి కావు ఎక్కువ, ఎక్కడో ఉండేది అడపా దంపుడు బియ్యం తినేవాడు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒరైజనాల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఇప్పుడు కంపెనీ వాడు ఆయిల్స్ చేసుకునేవాడు ఏం చేస్తాడు, ఈ తౌడు నూనె తీసి ఒరైజనాల్ ఉంది గుండెకి మంచిదని అమ్ముతుంటాడు. సఫోలా అని చెప్పేసి ఆయిల్, ఒరైజనాల్ అనే కంపెనీ, అది మనకు తౌడులో ఉంటుంది, మన దంపుడు బియ్యంలో ఎక్కువ ఉంటుంది. అయితే అట్లాంటిది 1947 నుంచి 50, 60, 70 ఇప్పుడు ప్రస్తుతం వచ్చే వరకు ఎంత క్రిస్టల్ క్లియర్ తెల్లటి బియ్యం, మల్లెపూలు ఉండేటువంటి బియ్యం అంటే మొత్తం చెక్కేసి కూడా పట్టేసి మనం తింటున్నాం. ఫ్లోర్ కూడా చూస్తే చూడండి కలర్ ఎట్లుంది, ఫస్ట్ది కింది భాగంలో, పక్క చూడండి మైదా, ఇక్కడి నుంచి ప్రారంభమైంది. మైదా అంటే టోటల్ డివైడ్ ఆఫ్ ఫైబర్, కంప్లీట్ గా కార్బోహైడ్రేట్, తిన్నట్టు
డైజెస్ట్ అయ్యి ఫాస్ట్ గా గ్లూకోజ్ అక్యుములేట్ అవుతుంది. కాబట్టి చాలా 1947 నుంచి 50 ఆ దశకంలో ఇంకా చూస్తే ఇండియాలో ఈ పైన ఉండే ఆహార పదార్థాలు మీరు ఏంటి పోయినా కూడా దొరికేవి. ఇప్పుడు స్వగృహ ఫుడ్స్ లో దొరుకుతాయి, అవి వేరు. నేను ఇంట్లో చెప్తున్నాను. పైన ఉండే రొట్టెలు కానీ మీరు ఏవి కూడా చూడండి, ఈ రకమైనటువంటి రాగి రొట్టె, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, గోధుమ రొట్టె, ఇవన్నీ కూడా దొరికేవి. మరుకులు కానీ లేకపోతే చుడు ఆ పక్కన కనిపిస్తుందో లేదో మీకు, ఇవన్నీ కూడా 1947 నుంచి 1960s వరకు కూడా 70s వరకు కూడా మన పిల్లల్లో ట్రెడిషనల్ ఇండియన్ రెసిపీస్ అవైలబిలిటీ ఉండేవి. ఇప్పటికి వచ్చేటప్పటికి అంటే 80, 90 దాటిన తర్వాత కింది వరుసలో ఉన్నాయి మోడర్న్ ఇండియన్ రెసిపీస్. అదే ఫ్లోర్ తీసుకున్నాడు, ఫ్లోర్ ని రిఫైన్ చేశాడు. రొట్టెల్లో నాన్ అయింది, నానల్లో బటర్ నాన్ అయింది, హోల్ ఫ్లోర్ పూరి అల్లా మైదా పూరి అయిపోయింది, హోల్ వీట్ ఆర్ రైస్ కన్నా మనకు నూడిల్స్ అయిపోయాయి. ఇవన్నీ కూడా అత్యంత వేగంగా గ్లూకోజ్ ను బాడీ లోపలికి పంపిస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ డయాబెటిక్ పర్సన్ ఆర్ ఫర్ ఎ పర్సన్ హూ హెస్ మోర్ వెయిట్. 1947 నుంచి 1970s దాకా కూడా మనం డేటా చూస్తే ఎడమ పక్క ఫ్యామిలీ చూడండి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఆనందంగా కలిసి తింటున్నారు భోజనం, విచ్ ఇస్ నాట్ దేర్ నౌ. ఇది విచ్ యూ కుడ్ సీ ఇట్ అప్ టు 70s, 80s దాకా కూడా యూ కెన్ సీ దిస్ ఇన్ ఇండియా. ఒకవేళ చిన్న బర్త్డే ఫంక్షన్ చేసినా కూడా వాట్ వర్ ద ఐటమ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ ద టైమ్, లుక్ ఎట్ దేర్. నానబెట్టిన ఇవి కానీ గుగ్గిళ్ళు కానీ లేకపోతే ఇవి శనగలు కానీ లేకపోతే పల్లి పుట్నాలు లాంటివి కానీ. మెల్లిగా 90లకు వచ్చేటప్పటికి బిస్కెట్లు వచ్చేసాయి. కొంచెం ఎకానమీ పెరిగే వరకు, ఎకానమీ ఎలాస్టిసిటీ పెరిగే వరకల్లా మనుషుల ఆలోచన ఫుడ్ మీదనే ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ బిస్కెట్ వచ్చింది. బిస్కెట్ ఈజ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్. ఆ బిస్కెట్ మెల్లగా ఏమైపోయింది, బజ్జీలలో కూడా రూపాంతరం అయిపోయాం మనం. అంటే బర్త్డేలకు వస్తే ఇటువంటిది ఇక్కడి నుంచి, ఇక ఇక్కడి నుంచి చూడండి మీరు చెక్అవుట్ అయిపోయి మనుషులు కూర్చొని కలిసి తిందామన్నదల్లా బఫెట్ భోజనం అయిపోయింది. ఆ తాతగారు అనేది బఫెల్లో భోజనం, నిలబడి తింటారు. అంటే బఫెట్ భోజనానికి వచ్చేటప్పటికి క్వాంటిటీ ఎక్కువగా తింటున్నాడు, డెఫినెట్ గా హై ఎనర్జీ తింటున్నాడు. రెండోది, మూడోది వాడికి నచ్చిందే ఎక్కువ తింటాడు. అదే కూర్చొని పెట్టడం నుంచి ప్రతి ఐటమ్ వేస్తాడు, మొహమాటానికన్నా తింటాడు. హీ విల్ బి గెట్ ఎక్స్పోజ్ టు ఆల్ డైటరీ డైవర్సిఫికేషన్. కానీ వాడికి చాయిస్ ఉన్నప్పుడు ఫస్ట్ స్లైడ్ వేసాను చూడండి, ఫుడ్ చాయిస్ ఏ ప్రాబ్లం చేస్తుందని. ఇక్కడ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై లెవెల్ ఆఫ్ ఆయిల్స్ ఇవి యాక్చువల్ గా డ్యామేజ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైలీ ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి ఈ మన ఐటమ్స్ చూడండి, పిజ్జా కానీ బర్గర్ కానీ లేకపోతే కోక్ కానీ, ఇవన్నీ కూడా హై లెవెల్ గ్లూకోజ్, హై ఫ్యాట్ యాడ్స్, హై కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్ యాడ్. మామూలుగా మనము వాట్ వి కాల్ దీస్ థింగ్స్ HFSS అంటాం. HFSS హైలీ ప్రాసెస్డ్ ఫ్యాట్, సాల్ట్, షుగరీ ఫుడ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పక్క కనిపించేది హై లెవెల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇది డ్యామేజ్ చేసి మనకి వెయిట్స్ వస్తాయి. ఇది మొన్న చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి యూట్యూబ్ చూసి డైట్ కానీ ఫాలో కాకండి. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ అడ్వైస్, డేంజరస్ అడ్వైస్. కాబట్టి ఫైనల్ గా ఎంజాయ్ ది గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫుడ్. చాలా ఇంపార్టెంట్, గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ తినాలి. దేర్ ఇస్ నో హెల్దీ ఆర్ అన్హెల్దీ ఆర్ ఈవెన్ ఫర్బిడెన్ ఫుడ్. ఏ ఒక్క ఫుడ్ హెల్దీ అనుకోవడానికి లేదండి. ఇది హెల్దీ ఫుడ్ అని ఎవరైనా చెప్తే డోంట్ బిలీవ్ దట్. ఇప్పుడు ఉదాహరణకి ఏ ఒక్క ఫుడ్ తీసుకున్నా కంప్లీట్ న్యూట్రియంట్స్ ఉండవండి అందులో. ఎగ్జాంపుల్, ఎగ్ చాలా బలము, ఎగ్ లో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్తుంటారు కదా, మామూలుగా మనకు అదరగొడుతుంటారు యూట్యూబ్లలో, టీవీలో అడ్వర్టైజ్మెంట్. కానీ అందులో ఫైబరే ఉండదండి, సున్నా. కార్బోహైడ్రేట్స్ సున్నా. చూడండి, మిల్క్ ఉంది అనుకోండి, ప్రోటీన్ ఉంటుంది, మంచి క్వాలిటీ, మంచి ఫ్యాట్, కానీ అదర్ న్యూట్రియంట్స్ ఉండవు. కాబట్టి ఏ ఒక్క ఫుడ్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు బి ద
healthy or unhealthy, because you have to eat in a variety and a balanced way. కాబట్టి it is a quantity ultimately, either for weight management or healthy weight management or for diabetes management. Quantity matters, and selection and combination of food items. ఉదాహరణకి ఇక్కడ మీ క్వశ్చన్స్ లోకి వస్తున్నాం మెల్లిగా. ఎట్లుండాలి అంటే శాకాహారం, మాంసాహారం తీసుకుని ఎగ్ తీసుకుంటాడు, చికెన్ తీసుకుంటాడు, మటన్ తీసుకుంటాడు, ఫిష్ తీసుకుంటాడు, మంచి క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. శాకాహారికి ఒక ప్రాబ్లం ఏమైతుంది, నీకు ఒక దాంట్లో రాదు అనుకుంటే అవకాశం ఏంటంటే రైస్ను పప్పును కలిపి తినడం అనేది. చూడండి, మన ట్రెడిషనల్ డైట్ లోపల రైస్ లో ఉన్న లోపం పప్పు ద్వారా తీరుతుందండి ప్రోటీన్. ఈ రెండింటి కలిపితే బ్రహ్మాండమైన క్వాలిటీ. మాంసాహారానికి సరిపోయినటువంటి ఆహారం మనకు అన్నం పప్పు కలపడం నుంచి అన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మనకు వస్తాయి. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ప్లేట్ ఎప్పుడు సగభాగం కూరగాయలతోటి, ఆకుకూరలతోటి, పండ్లతోటి, కాయగూరలతో ఉండాలి. సగభాగంలో 1/4 మాత్రమే మీ సీరియల్స్, ఇప్పుడు చెప్పిన మన మిల్లెట్స్ కానీ, రైస్ కానీ, వీట్ కానీ, మెయిజ్ కానీ, తర్వాత ఆయిల్స్ కూడా తీసుకోవాలి, నట్స్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. తప్పకుండా మనం పల్సెస్ అంటే ప్రోటీన్ సోర్స్ తప్పకుండా పెంచాలి. లేకపోతే యాజ్ వీఆర్ ఏజింగ్ మసిల్ పడిపోతుంటుంది, మసిల్ బాగా లూజ్ అయిపోతుంది చూడండి. కాబట్టి ప్రోటీన్ పెంచాలి, తప్పకుండా ప్రోటీన్ ఉండాలి ఆహారంలో. అంటే పప్పులు, రకరకాల పప్పులు తినడానికి ప్రయత్నం చేస్తుండాలి. గుప్పెడు నట్స్ తినడానికి ప్రయత్నం చేయండి. అంటే పల్లీలు కానీ, బాదాం కానీ, ఇట్లాంటివి మంచి ప్రోటీన్ వస్తుంది, మంచి ఫ్యాట్ క్వాలిటీ కూడా మనకు వాటిలో వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం, ఐ ఆల్వేస్ టెల్ హెచ్బిఎల్ లెవెల్స్ పెరగాలి, హ్యూమర్, డైట్, లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్ ఉండాలి. ఇక్కడ ఒక 10 సూత్రాలు ప్రపంచంలో అత్యంత ఆథెంటిక్ కమిటీ అండి, క్యాన్సర్ మీద పనిచేసిన వాళ్ళు సైంటిస్ట్ గ్లోబల్. వీళ్ళు 10 సూత్రాలు పాటించమని రికమెండ్ చేశారు. బీ యాజ్ లీన్ యాజ్ పాసిబుల్ వితౌట్ బికమింగ్ అండర్ వెయిట్. ఎంత బరువు తక్కువంటే అంత మంచిది, మరీ అండర్ వెయిట్ కాకుండా. బీ ఫిజికలీ యాక్టివ్ ఫర్ అట్లీస్ట్ 30 minutes ఎవ్రీ డే. అంటే వాకో గీకో ఏదో ఒక యాక్టివిటీ 30 నిమిషాలు ఉండాలి. అవాయిడ్ షుగరీ డ్రింక్స్, అంటే కోకోకోలాలు ఇట్లా కానీ, ఫ్రూట్ జ్యూస్లు కానీ అవి తాకండి. హైలీ ప్రాసెస్ ఫుడ్స్ తినొద్దు. Eat more variety of vegetables, fruits, whole grains and legumes such as beans, ఆకుకూరలు, కాయగూరలు ఇట్లాంటివి బాగా ఎక్కువ పెంచండి. లిమిట్ కన్సంప్షన్ ఆఫ్ రెడ్ మీట్. ఎందుకంటే వాడు వరల్డ్ మొత్తానికి చెప్తున్నాడు రికమెండేషన్స్. కాబట్టి అసలు మేమేం చెప్తామంటే రెడ్ మీటే డేంజర్. ఇట్ హ్యాస్ బీన్ షోన్, ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ ఇఫ్ యూ ఈట్ ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ 50 grams రెడ్ మీట్ continuously, you end up with cancer. Therefore, you should limit that. If you have a habit of eating meat, you should limit that red meat. Red meat అంటే ఏంటి? బీఫ్, పోర్క్, ల్యాంబ్ ఇట్లాంటి తగ్గించండి క్వాంటిటీ తినేవాడు. అవాయిడ్ ప్రాసెస్డ్ మీట్స్, సాసేజెస్ అట్లాంటి. ఇంకొకటి నేను మీకు చూడకూడదని దాన్ని కొంచెం ఎల్లో చేశాను. వాడు పెట్టాడు రికమెండేషన్ 6 నెంబర్, లిమిట్ ఆల్కహాల్ కన్సంప్షన్ అన్నాడు. అసలు మేము రికమెండ్ ఎందుకు చేస్తున్నాము అంటే, ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ ఒక డోస్, ఒక రికమెండ్ 1 dose ఆఫ్ ఆల్కహాల్ తో ఎవరు ఆగరు. వైన్ తీసుకోమని అసలు చెప్తే వాడు విస్కీలు వాటికి వెళ్ళిపోయి యాక్చువల్గా ఆరోగ్యం మొత్తం కూని అయిపోతుంది. కాబట్టి దాన్ని కొంచెం నేను వేరే తిరిగి హైలైట్ చేశాను. లిమిట్ కన్సంప్షన్ ఆఫ్ సాల్టీ ఫుడ్స్ అండ్ ఫుడ్ ప్రాసెస్డ్ విత్ సాల్ట్. బయట పోయి తినడానికి నుంచి ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తింటాం, సాల్ట్ ఎక్కువనే తింటాం, ఫ్యాట్ ఎక్కువనే తింటాం, షుగర్ ఎక్కువనే తింటాం. సాల్ట్ మీరు ఏ రకంగా కూడా 5 grams కంటే మించి తీసుకోవద్దు. అప్పుడు మనకు అక్యుములేషన్ ఆఫ్ వాటర్, కాళ్ళు నీళ్లు వస్తున్నాయి అని అంటారు చూసినా, కాళ్ళల్లో పాదాలలో నీళ్లు వస్తున్నాయి, ఉంటున్నాయి, మీకు బీపీ పెరిగిపోతుంది, రకరకాల సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్ తయారవుతాయి. డోంట్ యూజ్ సప్లిమెంట్స్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ క్యాన్సర్. ఏవో పుట్టుతా ఉంటే మన క్యాన్సర్ రాకుండా ఉంటుంది అనేది అనర్థం. ఆహారం ద్వారా తీసుకోవడమే అవసరం. స్పెషల్ పాపులేషన్ రికమెండ్స్ ఏమో ఇది బ్రెస్ట్ ఫెడ్ చేయాలి, 6 months బేబీకి వేరే ఏది పోద్దని. ఒకవేళ క్యాన్సర్ వచ్చి సర్వైవర్స్ అయితే మాత్రం క్యాన్సర్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్స్ గైడ్లైన్స్ ఫాలో కావాలి. అది కూడా ఎక్కువ భాగం 5 ఉంటాయి అనేది చెప్తున్నారు వీళ్ళు. ఇది క్యాన్సర్ అథారిటీ అండ్ వరల్డ్ లో. అల్టిమేట్ గా మన హిందూ ట్రెడిషనల్ డైటే ఒక పద్ధతిలో తింటాం మనం. అంటే మీరు ఆకు అరటి ఆకులో వేస్తే మొదట ఇంత
షుగరు, ఇంత సాల్ట్, పచ్చడి, కూర, పప్పు, సాంబారు, రసం, పెరుగు, పండు. ఈ ఆర్డర్ లో తింటే మన ఫిజికల్, మన ఇంటెస్టైన్ కూడా అండి ఒక నోట్లో ఒక రకమైన పిహెచ్ ఉంటుంది, స్టమక్ లో పిహెచ్ బ్లేడ్ అయ్యి కరిగిపోతుంది, అంత ఉంటుంది, అంత పవర్ఫుల్ యాసిడ్ ఉంటుంది మన కడుపు. అందుకే అప్పుడప్పుడు ఎసిడిటీ ఉన్న వాళ్ళకు చురుమంటు కడుపులో గోడలు కొంచెం గోపుతాయి, అప్పుడు ఈ యాసిడ్ తాకినప్పుడే ఎసిడిటీ బాగా పెరిగింది. సో అవి కంట్రోల్ ఉండాలంటే కూడా డైట్ కంట్రోల్ ఉండాలి, ఎసిడిటీ కూడా. ఈ ఆర్డర్ లో తినడం నుంచే మనం ఎక్కువ భాగం సరిగ్గా ఆహారం జీర్ణం కావడం, సరిగ్గా మనకు ఆహారంతో సరిపోవడం అనేటువంటిది మనకి హిప్పోక్రటిస్ చెప్పిన సిద్ధాంతం మనం నిజంగా ఫాలో అవుతాం, ట్రెడిషనల్ డైట్ ఇంకా ఫాలో అయితే. ఇక ఇక్కడి నుంచి ఒక ప్రశ్నకి జవాబు చెప్తున్న తర్వాత లిస్ట్ చేస్తారు, 2 మాత్రమే చెప్పి. మామూలుగా వంట చేయడం నుంచి మూత పెడతారు, మూత పెట్టకుండా 2 రకాలుగా వంట చేస్తారు. అయితే ఇది నేనే వర్క్ చేసి పబ్లిష్ చేశాను. విత్ లిడ్, వితౌట్ లిడ్, స్టీమింగ్ అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వంట చేస్తాం, మైక్రోవేవ్ కుకింగ్. చాలా మంది ప్రశ్నలు వస్తుంటాయి, మైక్రోవేవ్ కుకింగ్ ఏమైనా క్యాన్సర్ వస్తుందా, ఇది వస్తుందా, ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. ఇవన్నీ యూట్యూబర్ల మాటలేనండి, సైంటిఫికలీ నాట్ ప్రూవెన్ స్టేట్మెంట్స్. మైక్రోవేవ్ ద్వారా ఏమి హానికరం కాదు. మైక్రోవేవ్ కేవలం వాటర్ మాలిక్యూల్స్ ఎజిటేట్ చేసి, హీట్ జనరేట్ చేసి మనకు అతి తక్కువ టైం లోపలనే ఉంటుంది, ఎక్కువ న్యూట్రిషన్ కూడా ఉంటుంది మైక్రోవేవ్ ద్వారా. కాబట్టి మనము ప్రెషర్ కుక్కర్ లో వండుకున్నా, వేవ్ ద్వారా వండుకున్నా న్యూట్రియంట్స్ లో పెద్ద తేడా లేదు. మూత పెట్టడం నుంచి కనీసం కొన్ని న్యూట్రియంట్స్ సేఫ్ గా ఉంటాయి అందులో అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి అలవాటు ఏమవుతుందంటే ఆహారాన్ని ఎక్కువసేపు ఉడికిస్తారు, విచ్ ఇస్ డేంజర్. అంటే కుకింగ్ టైం దాని మీద పెట్టి ఏవో తూర్పు రాగాలో ఉత్తర రాగాలో సీరియల్స్ ఇస్తుంటుంది ఆవిడ, ఆయన ఎక్కడో ఉంటాడు, అది మర్చిపోతుంది. ఏమైతుంది అని నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి పబ్లిష్ చేశాను. క్యారెట్స్ తీసుకున్నా, ఇది ఇండియన్ క్యారెట్స్ మీకు కనిపించేది, యాక్చువల్గా అమెరికన్ క్యారెట్స్ కూడా నేను తెచ్చి చేశాను. ఎర్లీ బీటా-3 అంటాడు వాడు. చూడండి, వాడి మన దగ్గర ఎర్లీ 90s లో వైటమిన్ ఏ 46 ఉంటే వాడి అమెరికన్ క్యారెట్ 100 ఉంటుంది. అంటే వాడిది ఒక గింతంత ముక్క తెచ్చి నోట్లో వేసుకుంటే వైటమిన్ ఏ రిక్వైర్మెంట్స్ వస్తాయి అమెరికన్ క్యారెట్, అంత బలం ఉంది. అయితే నేనేం చేశాను, దాన్ని 0 నుంచి 90 నిమిషాలు అంటే దాదాపుగా 1.5 గంట మసిలిచ్చాను క్యారెట్ వేసి. న్యూట్రియంట్స్ కి ఏమైతుంది అని చూశాను. చూడండి ఎట్లా పడిపోతుంది, టైం పెరిగినా కొద్ది న్యూట్రిషన్ తగ్గిపోతుంది. కాబట్టి కుకింగ్ టైం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఎంతవరకు కుక్ చేయాలో అంతవరకే చేయాలి, దాని మీద పెట్టి మర్చిపోకూడదు. రెండోది, చాలా మంది పాలను ఏం చేస్తారంటే, మనకు దొరికే పాలను కూడా పాస్చరైజ్డ్ మిల్క్ అండి. పాస్చరైజ్డ్ మిల్క్ అంటే వాడు బ్యాక్టీరియా లేకుండానే మనకు ప్యాకెట్ లో ఇచ్చాడు. మీరు వాటిని వాడు ఎట్లా హ్యాండిల్ చేస్తాడో అనుకొని కొద్దిసేపు వేడి చేస్తే చాలు. మనకు నిజానికి డబ్బా పాలల్లో తెచ్చేటోడే బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని ఇంత బ్యాక్టీరియా యాడ్ చేసి ఇంటికి వేస్తాడు. దాన్ని ఎక్కువసేపు మీరు మరిగించాల్సి వస్తుంది పాలను, ఎందుకంటే బ్యాక్టీరియా చంపడానికి. ఆల్రెడీ మనకు సప్లై చేసే పాలను పాస్చరైజ్డ్ మిల్క్ అంటే HTST అంట, హై టెంపరేచర్ షార్ట్ టైం. హై టెంపరేచర్ తీసుకుపోతాడు, సెకండ్స్ లో దాన్ని చల్లారుస్తాడు, బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. హైజెనిక్ గా ప్యాక్ చేసి మన ఇంటికి ఇస్తాడు. దాన్ని కొద్దిసేపు వేడి చేస్తే చాలు. ఎక్కువసేపు వేడి చేస్తే ఇగో ఇట్లా ఇక్కడ ఒక వైటమిన్ ఏ చూపించాను, ఆ వైటమిన్ ఏ వైటమిన్ డి 2 చస్తాయి అందులో. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వైటమిన్ ఏ వైటమిన్ డి యాడెడ్ ఉంటుంది. చూడండి మీ పాల ప్యాకెట్లు మీరు చూసుకోండి, పాల ప్యాకెట్లలో వైటమిన్ ఏ వైటమిన్ డి యాడ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మన వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ మరిగిస్తున్నారు. చచ్చిందాకా దాన్ని ఊరుకోం మేము అన్నట్టుగా ఎక్కువసేపు మరిగిస్తారు. పాలను ఎక్కువసేపు మరిగించాల్సినక్కర్లేదు, డబ్బా పాలు అయితే తప్ప. పాస్చరైజ్డ్ మిల్క్ సేఫ్, ఎప్పుడైనా డబ్బా పాలు ఈజ్ నాట్ సేఫ్. నేను ఒక 10 ప్రశ్నలు వేశాను. ఇది కాక ఏమన్నా ఉంటే మీరు యాడ్ చేద్దాం, ఒక్కొక్క దాని మీద మాట్లాడితే సరిపోతుందా, లేదండి మాకు తెలుసు కాబట్టి కొత్త ప్రశ్నలు వేస్తామంటే దానికైనా వెళ్తాను. ప్రశ్నలు ఏంటి అనేది చూపిస్తున్నాను. ఒకటి, రూమ్ టెంపరేచర్, రిఫ్రిజిరేటెడ్, ఫ్రోజన్. అంటే ఫుడ్స్ ను మనం రూమ్ టెంపరేచర్ లో పెట్టుకున్నాయి, లేకపోతే రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని, లేదా ఇవాళ రేపు ఫ్రోజన్ వస్తాయి. అంటే ఇప్పుడు బఠానీ, ఉదాహరణకు ఒక మాట చెప్తాను, బఠానీ లేకపోతే కట్ చేసిన కూరగాయలు కూడా ఫ్రోజన్ వస్తున్నాయి. అమాంతం కట్ చేసి మన ఇంట్లో బాటిల్లో పెన్లో వేసేస్తారు. సో వీటిలలో ఏమన్నా తేడాలు ఉన్నాయా?
రెండోది వాషింగ్ అండ్ కటింగ్ వెజిటబుల్స్. మామూలుగా గృహిణికి ఏం అలవాటు ఉంటుంది? కూరగాయలు కడిగిన తర్వాత కట్ చేస్తుందా, కట్ చేసినాక కడుగుతుందా? న్యూట్రిషన్ లో చాలా తేడా ఉంది. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్స్ మనకు వచ్చేవన్నీ కూడా పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్స్ వస్తాయి, వాడినే వస్తాయి మనకు. మరి మనము దాన్ని ఏ లెవెల్లో వాష్ చేయాలి? ఎంతవరకు సేఫ్టీ? క్యాన్సర్ వస్తుందా? నాలుగో ప్రశ్న పీడిఎఫ్ఈ అంటే ఇప్పుడు ఈ పెనాలు, దోశలు వేసే పెనాలు, మనం వాడేవన్నీ కూడా ఏవి మంచివి కావు అని యూట్యూబర్లు అదరగొడుతుంది. అల్యూమినియం వెసల్స్, మట్టి పాత్రలలో వండుకుంటే చాలా మంచిది అని ఒక ఆయన చెప్తుంటాడు. అల్యూమినియం అయితే బాగా ఇంకొక ఆయన చెప్తాడు. బ్రాస్ వెసల్స్ ఎంకటివే బాగున్నాయని ఇంకొక ఆయన చెప్తాడు. కాదు స్టెయిన్లెస్ స్టీల్ అయితే బెటర్ అని ఇంకొక ఆయన చెప్తాడు. ఇందులో ఎంత సత్యం ఉంది? రిపీటెడ్ హీట్ ఆయిల్స్ అంటే బజ్జీల బండి దగ్గర పోతే వాడు సాయంత్రం 5 గంటలకు వస్తే రాత్రి 10 దాకా వేడి చేస్తుంటాడు, బజ్జీలు వేస్తాడు, చాలా బాగా ఇస్తాడు ఆ కార్నర్ లో ఆయన. ఈ రిపీటెడ్ హీట్ ఆయిల్స్ నుంచి ఏమవుతుంది? ఎంతవరకు చేయాలి ఆయిల్ ని హీట్? ఎన్నిసార్లు హీట్ చేసిన ఆయిల్ ని వాడుకోవాలి? ఘీ వర్సెస్ వనస్పతి. మనకు ట్రెడిషనల్ గా తయారైన ఘీ లేకపోతే వనస్పతి అని మనకు దొరుకుతుంది. మనకు డాల్డా అని మార్కెట్ లో బ్రాండ్ చెప్తుంది. అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఒరిజినల్ గా డాల్డా కాబట్టి ప్రతి ఒక్కరు వనస్పతి అంటే అర్థం కాదు, డాల్డా అంటే అర్థమైంది చాలా. ఈ రెండుకి తేడా ఏమన్నా ఉందా? ఉపయోగం ఉందా? డేంజరా? రీహీటింగ్ ఆఫ్ ద ఫుడ్స్. మనకి ఇప్పుడు ఏమైతుంది? హీట్ అండ్ హీట్ అయిపోయింది మైక్రోవేవ్ వచ్చినాక. చాలా ఫుడ్ మనం లోపల పెట్టి మళ్ళీ హీట్ చేసుకొని తింటున్నాం. రీహీట్ చేయడం నుంచి లాభ నష్టాలు ఏంటి? ఫుడ్ సేఫ్టీ లేబుల్ రీడింగ్. మనం ఎంతో ఫుడ్ మా మార్కెట్ లో కొంటుంటాం, దాని మీద లేబుల్ ఉంటుంది, దాన్ని రీడ్ చేయడం ఎట్లా తెలుసా మనకు? హోల్ ఫ్రూట్స్ ఎప్పుడు డయాబెటిక్ కూడా మాట్లాడుతుంటారు. జ్యూస్ బెటరా, ఫ్రూట్ బెటరా? టేబుల్ షుగర్ బెటరా, బ్రౌన్ షుగర్ బెటరా? బ్రౌన్ షుగర్ బెటరా, జాగరీ బెటరా? జాగరీ బెటరా, హనీ బెటరా? డయాబెటిక్ అంటే ఏం సమస్య ఉంది దాంట్లో? కెలోరీ రెస్ట్రిక్షన్, కెలరీ తగ్గించడం నుంచి లాంజివిటీ పెరుగుతుంది. అవుటింగ్ ఆఫ్ ఫుడ్, మోర్ క్యాలరీస్ తింటాం మనం. ఇది ఓ రకంగా ఆల్రెడీ కవర్ చేశాను నేను ఈ ప్రశ్న మొదట్లో. అంటే అందరు చేరారో లేదా అప్పుడు ఎవరో అడుగుతుంటున్నారు. సో ఈ 10 ప్రశ్నలు నేను చేశాను. మీకు ఆల్రెడీ మాకు సగం తెలిసాయా బాబు, కొత్తగా చెప్పేది ఏం లేదు, మాకున్న ప్రశ్నలు అంటే మీరే. అది సార్ డాక్టర్ రవికుమార్ సార్ నేను తయారు చేసిన ప్రజెంటేషన్ ఇది. దే కెన్ హ్యావ్ క్వశ్చన్స్ ఇన్ అడిషన్ టు దిస్, ఆర్ దిస్ ఇస్ నాట్ నెసెసరీ, వీ విల్ హ్యావ్ అవర్ క్వశ్చన్స్ అంటే కూడా ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎయిదర్ ఆఫ్ దిస్ ఆర్ దట్. సార్ ఇప్పుడు డాక్టర్ భాస్కరాచార్య గారు చెప్పింది విన్నారు కదా, మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు, లేదా సార్ను కంటిన్యూ చేయమని చెప్పొచ్చు. ఆయన 10 ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. అలా కాకుండా మీరు ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ కానీ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ సీకింగ్ క్లారిఫికేషన్ కానీ ఉంటే ఇప్పుడే అడగచ్చు. సుధీమతి గారు మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? ఒకటే ప్రశ్న. సోయా ఇస్ నాట్ సో గుడ్ ఫర్ విమెన్ అని విన్నాను, అది ఎంతవరకు నిజం? మిగతావన్నీ కవర్ అయ్యాయండి. ఓకే, ఇంకా ఎవరన్నా కూడా అంటే అది కూడా రాసుకుంటాను. మొదలు జవాబు చెప్పి తర్వాత దానికి వెళ్తాను. మీరు అడిగిన ప్రశ్నకే మొదలు సమాధానం చెప్తాను. సత్యనారాయణమూర్తి గారు, సార్ సత్యనారాయణమూర్తి గారు మీరు ఆన్ చేశారు మైక్ ని. డాక్టర్ కేవీఎస్ గారు, అదే ఇప్పుడు ఏదో విఆర్కే డౌట్ అని ఎవడో ఇంకో ఆలీ గారని మంచిన రాజు గారని డైట్స్ అన్ని వస్తున్నాయి. ఏ డైట్ నమ్మాలి సార్? ఓకే రైట్ సార్, ఆన్సర్ చేస్తారు. నమస్తేనండి, నేను తిరుమల శెట్టి నాగేశ్వరరావు అని మాట్లాడుతున్నా. ద ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో the way or the methods how people can utilize the knowledge and education from nutritionists and dietitians in our society in concert with మెడికల్ ప్రొఫెషనల్స్. దానివల్ల ఉపయోగాలు బాగా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే
డాక్టర్ గారు ఇట్లా చేయి అట్లా చేయని చెప్తానికి బాగానే ఉంటుంది ఆ కండిషన్ బట్టి ఆ పేషెంట్కి. అలాగే ఈ పేషెంట్కి న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ వగైరాకైతే వీళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళ నాలెడ్జ్ కూడా పాస్ ఆన్ అవటానికి ఎలాంటి విధానాలు మనకి అందుబాటులో ఉన్నాయి, ఇంకేం చేయవచ్చు, చేయాలి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంటుందని అనుకుంటున్నానండి సార్. అలాగే ఓకే సార్. ఇంకెవరన్నా ఉన్నారండి యాడ్ చేస్తారా ఇన్ఫర్మేషన్, లేదంటే భాస్కరరాజు గారు నేను ఆ 10 పాయింట్స్ మీద మాట్లాడమని చెప్తారా? రసూనా గట్టిగా మాట్లాడమ్మా, వినపడడం లేదు. నమస్తే సార్. మీరు డయాబెటిక్ పేషెంట్స్ కి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అన్నారు కదా, అది చేయని వాళ్ళకి కష్టం ఏమైనా ఉందా? ఇంకేమంటే ఇప్పుడు అరటిపండు తినొచ్చు అన్నారు, కానీ అరటిపండుని ఇది అమృతపాణి బంగ్లా 2 ఉన్నాయి కదా, నాకు చెప్తుంది అమృతపాణి బంగ్లా పండు తినొచ్చు, తినని బలాంగ పెడుతుంటారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సార్ ఇంకొకటి ఏంటంటే, నేను టిఫిన్ తినడంతో కూడా, నేను డయాబెటిక్ పేషెంట్కి టిఫిన్ తినడంతో కూడా వెంటనే విపరీతమైన మోకాళ్ళ కింద నుంచి వచ్చేసిన కాళ్ళు నొప్పులు వస్తాయి. అంటే ఇంకా ఎప్పుడు దాకా అంటే ఇంకా సాయంత్రం 5 వరకు అలాగే ఉంటాయి. మధ్యాహ్నం లేచి అన్నం పెట్టుకోవడానికి కూడా ఓపిక ఉండదు, అంత నొప్పులు వస్తాయి. ఆ నొప్పులకి డాక్టర్ గారిని అడిగితే ఇంతకన్నా ఇప్పుడు నువ్వు వాడే మందుల కంటే ఎక్కువ ఇంకా వాడకూడదమ్మా అన్నారు. నేను పెయిన్ కిల్లర్స్ కూడా వాడట్లేదు, కేవలం రెస్ట్. ఆ టైంలో నొప్పులు వచ్చిన టైంలో రెస్ట్ తీసుకోవడమే, దానికి ఏమన్నా డైట్ ఏమన్నా ఉందా? ఓకే, కవర్ చేస్తాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అన్ని నాకు పడవు, డైజెషన్ ప్రాబ్లం కూడా. ఓకే, థ్యాంక్ యూ. మీరు క్యారీ అని సార్ ఇంకా. ఓకే అన్న సార్. యా ఓకే దెన్. సో నేను మొదట ఏం చేస్తానంటే సార్, ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి దీనికి వెళ్ళిపోతారు, సో దట్ దే విల్ హ్యావ్ అన్ అటెన్షన్. ఫస్ట్ క్వశ్చన్ సోయా ఉమెన్ అడిగారు ఆవిడ. చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్ గా ఇది కూడా యూట్యూబర్ మహిమ, ప్రెస్ వాడి మహిమ తోటి ఒక రకమైన బదనాం అయిపోయిందండి. అత్యంత రిచ్ ఉన్నటువంటి ప్రోటీన్ శాకాహారాలకు సోయాబీన్. అంటే ఇప్పుడు మనం మీల్ మేకర్ అని దొరుకుతుంది మార్కెట్ లో, 100 గ్రాములు తీసుకుంటే 60 గ్రాములు దాదాపు ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అది కూడా. రెండోది, ఈ ఉమెన్ గురించి ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, అందులో 2 రకాలైనటువంటి కాంపౌండ్స్ ఉంటాయి. అవి ఆ రకమైన హార్మోన్స్, ఉమెన్ రకమైన హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయని ఒక అపోహ మాత్రమే, సైంటిఫిక్ గా ఏం ప్రూఫ్ లేదు. అది ఓ రకంగా ఏంటి అని అంటే, జపాన్ వాళ్ళు తినడం నుంచే వాళ్ళు చాలా కాలం, ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు అనేటువంటిది ఒక ఎవిడెన్స్ కూడా ఉంది. కాబట్టి ఉమెన్ ఏ రకమైనటువంటి సమస్యలు రావు, స్త్రీ సంబంధమైన వ్యాధులు కూడా రావు. సోయాబీన్ చాలా ఈజీగా తినడం నేర్చుకోవాలి, చాలా వాటిలలో వేయడం నేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా వస్తుంది, అందులో మనం ఏజ్ అవుతున్నా కొద్దీ ప్రోటీన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు సోయాను నిత్యం చేర్చినా కూడా తప్పలేదు, ఏ రకమైన సమస్యలు రావు. బట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా రావు, చాలా మందికి అపోహ ఉంటుంది, ఏ రకమైన సమస్యలు రావు. అది వారు అడిగిన ప్రశ్న. ఇంకొకరు విఆర్కే డైటు, అలీ డైటు, మధ్యాహ్న డైటు ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడానండి డాక్టర్ ఎట్లయితే మందు ఇస్తాడో డైట్ కూడా ప్రిస్క్రిప్షన్ ఏనండి. అపారెంట్లీ హెల్తీ పీపుల్ కు డైటరీ గైడ్ లైన్స్ నేను నాకు ప్రీవియస్ ప్రెజెంటేషన్ లో పెట్టాను, నేను అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. అపారెంట్లీ హెల్తీ పీపుల్ అన్ని తినొచ్చు, మితాహారం.
డయాబెటిక్ కూడా అయినా అన్ని తినొచ్చు మితాహారం. అట్లాగే ఈ విఆర్కే డైట్, అలీ డైట్ ఇట్లాంటి డైట్స్ అన్ని కూడా ఏం చేస్తారు, కీటోజెనిక్ డైట్ లేకపోతే వాటి సొంత కవిత్వం డైట్ చేయడం నుంచి ఈ ఎక్స్పెరిమెంట్స్ తోటి ఏమైపోతుంది అని అంటే కంప్లీట్ నేరో డౌనింగ్, బ్యాలెన్స్ లేకుండా ఒకే రకమైనటువంటి న్యూట్రియంట్ లోడ్ అవుతుంది. తాత్కాలికమైన ప్రయోజనం ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో ఇబ్బందులు ఉంటాయి. ఇంతకుముందు ఒక ఆవిడ కాళ్ళ నొప్పుల గురించి పెయిన్ కిల్లర్ అంటే డాక్టర్ వద్దమ్మా ఇంతకంటే ఎక్కువ నేను ఇవ్వను అన్నారు. మంచి డాక్టర్ ఆయన ఎవరు. పెయిన్ కిల్లర్ పెయిన్ ఉన్నదని చెప్పి కంటిన్యూస్ గా వేసుకోవడం నుంచి పెయిన్ పోతుందో లేదో నాకు తెలియదు, కానీ కిడ్నీస్ మాత్రం పోతాయి లాంగ్ రన్. కాబట్టి పెయిన్ కిల్లర్ ను కూడా మోడరేషనే, అవసరం ఉన్నంత వరకే దాని మార్గం ఉంటుంది. కాబట్టి ఈ యూట్యూబర్ల డైట్స్ లో ఫాలో కాకుండా ఉండడమే, బ్యాలెన్స్ డైట్ తినడమే, ఆథెంటిక్ ఇన్స్టిట్యూట్స్ లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ కానీ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, ఇట్లా సైంటిఫిక్ ఫోరం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించడమే ముఖ్యము. ఈ వీళ్ళు చెప్పినటువంటి తాత్కాలికమైన ప్రయోజనం ఉంటాయి, లాంగ్ రన్ లో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఫాలో కాకూడదు. మూడోది చాలా మంచి ప్రశ్న అడిగింది ఒక ఆవిడ. ఫర్ డయాబెటీస్ పీపుల్ బయటకు వెళ్ళలేము, ఫిజికల్ యాక్టివిటీ మీరు చేయమంటున్నారు, వాళ్ళు ఎలా చేయాలి అని. చాలా మంచి ప్రశ్న. సాధ్యమైనంత వరకు మనిషికి ప్రాణం ఉన్నంత వరకు ఫిజికల్ యాక్టివిటీ చేయాలండి తమ్ముడు. అయితే మనం కదలనే లేము, ఎట్లా? అవకాశం ఉంటే అండర్లైన్ ఫిజియోథెరపీ చేయించుకోవాలి అప్పుడప్పుడు, అవకాశం ఉన్నవాడు. లేదు అయ్యా మాకు అంత డబ్బులు పెట్టి చేయలేము, కనీసం ఫిజియోథెరపిస్ట్ ని పిలిస్తే వాడు కొన్ని మనకు నేర్పుతాడు. అంటే కాళ్లను, చేతులను, నడుముని, తలని, స్పైన్ భాగాన్ని, భుజాలని, మీరు ఏ పార్ట్ కూడా కదిలించకపోతే ఆ పార్ట్ ప్రాబ్లం తయారైతుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ తయారైపోయి లూజ్ అయిపోతుంది, మజిల్ మాస్ పోతుంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాణం పోయేదాకా అవసరం. కాబట్టి ప్రత్యామ్నాయం ఇదే మార్గం. ఇక మూడోది బనానా గురించి అడిగారు. నేను చెప్పాను ఫ్రూట్స్ మోడరేషన్ లో తీసుకోవాలి, బనానానైనా మోడరేషన్ లో తీసుకోవాలి. వారు ఇంకా అడిగారు అమృతపాణి, లేకపోతే రకరకాలు ఉన్నాయండి, ఒక్క పాటలే కాదు. నేను చాలా రీసెర్చ్ చేశాను బనానా మీద కూడా, కొన్ని వందల రకాలు ఉన్నాయి. మనకు తెలిసేది చీటేవాళ్ళ మోజు, అమృతవాణి, చక్రపాణి, చక్కెరకేళి, ఇట్లా మనం ఇక్కడ లోకల్ కొన్ని మాత్రం. ఏ అరటి పండు అయినా కూడా హై గ్లూకోజే ఇస్తుంది. కాబట్టి మోడరేషన్. డయాబెటిక్ ఉన్నవాడు సగం పండు తినాలి, అపారెంట్లీ హెల్త్ ఉన్నవాడు ఫుల్ పండు తినాలి, అది రూల్. కాబట్టి ఏ పండు తిన్నా డయాబెటిక్ ఉన్నవాడు గ్లూకోజ్ రేజ్ అవుతుంది. కాబట్టి మోడరేషన్ అవసరం, తగ్గించి తినాలి. మూడోది కాళ్ళ నొప్పి పెయిన్ కిల్లర్ కూడా చెప్పాను నేను. దానికి డైట్ అనేది ఎప్పుడు కూడా నండి, మేము మామూలుగా మనుషులకు ఆస్టియో ఆర్థరైటిస్ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఏం కావాలంటే దేహం లోపల యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి ఎక్కువ బాగా. ఏమిటి ఆ మార్గము అని అంటే కేవలం ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వీటిలోనే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెష్వి అవి తీసుకోవడం నుంచి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఈ రకమైనటువంటి పెయిన్స్ ను కొంతవరకు తగ్గిస్తాయి. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం నుంచి యాంటీ ఆక్సిడెంట్ పవర్ పెరిగి ఆక్సిడెంట్స్ తగ్గిస్తాయి. ఇంకొకటి అన్నారు ఆవిడ, డైట్ లో కొన్ని పడవు మాకు అని. పడని వాటిని తప్పకుండా వదిలేయాలండి. అలర్జీ ఉంటుంది. ఉదాహరణకు వీట్ ఉంది, గోధుమలలో గ్లూటెన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందండి. ఆ ప్రోటీన్ కొంతమందికి పడదండి, రియాక్షన్ వస్తుంది. మనం ఏదైనా ఫుడ్ రియాక్షన్ ఉంది అంటే ఆ ఫుడ్ ను వదిలేయడమే, వేరే మార్గం లేదు. వీటు పడదు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయం చెప్తాం. అందుకొరకు మీకు ఏది అలర్జీయో, ఇది పడతలేదు అని అంటే నా నెంబర్ తీసుకొని సార్ ద్వారా ప్రత్యామ్నాయం కూడా చెప్తాను వాళ్ళకి. ఆ రకమైన ఆహారం నాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే దానికి సమానమైంది ప్రత్యామ్నాయం, ఈ రెండు చెప్పగలం. ఇవి మీరు అడిగిన ప్రశ్నలండి. ఇక నేను రాసిన ప్రశ్నలలోకి వెళ్తున్నాను టకటక. 7:10 అయింది కాబట్టి డాక్టర్ రవికుమార్ గారు కూడా ఇబ్బంది లేకుండా 20 నిమిషాల్లో వీటికి జవాబిస్తాను. రూమ్ టెంపరేచర్, రిఫ్రిజిరేటెడ్, ఫ్రోజన్ ఫుడ్ ఎప్పుడు కూడా వీలైతే అండర్లైన్ ఫ్రెష్ ఫుడ్ తినడమే బెటరు. కానీ వీలు కాదు, అవకాశం ఉండదు, తప్పకుండా రిఫ్రిజిరేటర్ చేసుకోవాల్సిందే, తప్పేం లేదు. కానీ ఎక్కువ రోజులు రిఫ్రిజిరేట్ చేయడం నుంచి కూడా న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పెట్టుకొని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా దాన్ని వాడుకోవడమే మంచిది.
ఫ్రోజన్ ఫుడ్ గురించి ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది. ఇది దాని నుంచి ఏమవుతుందో ఏమి కాదు, చాలా హైజీనిక్ గా మనకి. ఎందుకంటే భారతదేశం ట్రాపికల్ కంట్రీ. ఇప్పుడు మీరు ఇండియా, చాలా మంది మీరు అమెరికా వెళ్ళింటారు. ఇండియాలో రిఫ్రిజిరేటర్, అమెరికాలో రిఫ్రిజిరేటర్ చూడండి ఉల్టా ఉంటుంది. మీకు ఉల్టా అంటే నేను చెప్పేది ఆ ఫ్రోజన్ ఫుడ్స్ ది పెద్దగా ఉంటుంది, ఇది తత్తిమ చిన్నగా ఉంటుంది. ఇండియాలోనేమో రివర్స్ ఉంటుంది. మనకి ఇదంతా ఉండి చిన్న ఇంత కంపార్ట్మెంట్ ఇస్తారు, దాంట్లో మన రవ్వలు అవి ఇవి పెడుతుంటారు మా వాళ్ళు. సో మనకు ఫ్రోజన్ ఫుడ్ అవసరం లేదు. మనకు చాలా వాళ్ళకి చలికాలం ఇది ఉంటుంది, ఎక్కువ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అవైలబుల్ దొరకదు కాబట్టి వాడు ఫ్రోజన్ చేస్తాడు. మనకు ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మనకు ఫ్రీజర్ కంపార్ట్మెంట్ చిన్నగా ఉంటుంది. బట్ చేసినప్పటికీ కూడా నష్టం ఏం లేదు. హైజీనిక్ గా చేస్తే ఏ ఫుడ్ అయినా ఏం నష్టం లేదు. రిఫ్రిజిరేటర్ లో వచ్చింది మాత్రం చాలా కాలం ఉంచకూడదు, ఎందుకంటే రీహీట్ చేయడం నుంచి కూడా న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. వాషింగ్ అండ్ కట్టింగ్ ద వెజిటబుల్స్, చాలా మందికి ఏం అలవాటు ఉందంటే ఆకుకూరలను కట్ చేసి తర్వాత కడిగి తర్వాత మనం వండుతారు. రివర్స్ చేయాలి. ఇప్పుడు కూడా ఆకుకూరలను మొదట కడగాలి. అంటే పైన ఉన్న డర్ట్ కానీ, పెస్టిసైడ్ కానీ, ఇన్సెక్టిసైడ్ కానీ, మురికి కానీ, రాళ్ళు రప్పలు కానీ, మట్టి కానీ, బ్యాక్టీరియా కానీ మనకు ఫ్లోయింగ్ వాటర్ కింద ఫ్రెష్ గా దాన్ని కడిగేసి కట్ చేయడం నుంచి సాల్యబుల్, వాటర్ సాల్యబుల్ వైటమిన్స్ దాంట్లో పోకుండా ఉంటాయి. ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసి పబ్లిష్ చేశాను. కాబట్టి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మొదట కడిగి తర్వాత కట్ చేయండి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వర్సెస్ పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్స్. మనకు వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ భాగం పెస్టిసైడ్స్ ఉంటాయి. ఎక్కువ పెస్టిసైడ్ రెసిడ్యూ ఉన్నది అంటే లాంగ్ రన్ లో క్యాన్సర్ ఖాయమే. కాబట్టి మరి ఏంటి, మనం తినకుండా ఉండలేము. అందరు ఆర్గానిక్ ఫుడ్ కొనలేము. ఇది 10 రూపాయలు ఉంటే అది 100 రూపాయలు చేస్తాడు ఆర్గానిక్. క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో దేవుడు ఎరుగగా రోజు కొనలేకపోతే వస్తాడు. కాబట్టి నీకున్న ఆహారాన్ని హైలీ ప్రెషర్ కింద వాటర్ మన నల్లా కింద కడిగేస్తే ఎక్కువ భాగం ఎక్స్టర్నల్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వెళ్ళిపోతాయి. అయితే ఇంకా అనుమానం ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అంగూరు ఉంటుంది, అంగూరు దొరుకుతుంది కదా, ఎక్కువ పెస్టిసైడ్ కొడతాడంటే ఇన్సెక్టిసైడ్స్. వాటికి ఏం చేయాలంటే అందుకొరకు ఏ ఆహారాన్నైనా కూడా మనం సేఫ్ చేసుకోవాలి అంటే వాటర్ కొంచెం గోరెచ్చని వాటర్ లో కొంచెం అంత ఉప్పేసి, వీలైన వాళ్లకు భయమేం లేదనుకున్న వాళ్ళు వెనిగారు కూడా ఒక చెంచా వేసి కాసేపు నానబెట్టి దాంట్లోంచి తీసి నల్లా కింద ప్రెషర్ లో కడిగేస్తే ఇవన్నీ కూడా శుభ్రంగా పోతాయి. ఆర్గానిక్ ఫుడ్డే కొనుక్కొని తినాలని ఏమీ రూల్ లేదు, తింటే నష్టం లేదు అది. కానీ ఇది కూడా క్లీన్ చేయొచ్చు నేను చెప్పిన పద్ధతిలో. ఏదర్ లిటిల్ సాల్ట్, లిటిల్ వినెగర్ వేసి వాటర్ నల్లా కింద పెట్టేసి ఫ్లష్ చేస్తే పోతాయి. PTFE వర్సెస్ ఆర్డినరీ ప్యాన్ వర్సెస్ అల్యూమినియం క్లే పాట్స్, బ్రాస్ వెజల్స్, స్టెయిన్లెస్, ఇవన్నీ కూడా మనిషి ట్రెడిషనల్ గా చూస్తే క్లే పాట్స్ లోనే వండుకున్నాడు. కర్రలు పెట్టే వంట చేశాడు. చాలా పెద్ద మనుషుల దగ్గర మీరు పోతే దాని రుచి వేరు అంటాడు. ఫుడ్ అట్లా వండితే హీట్ తోటి రుచి రాదండి వాడి కాన్సెప్ట్. వాడికి అందులో కూర్చోను. కాబట్టి ఇప్పుడు మైక్రోవేవ్ లో అసలు హీటే లేదండి. ఎలా అది ఏం చేస్తుంది, మైక్రోవేవ్స్ ఆహారంలో ఉండే వాటర్ ని గిర్ను తిప్పుతుంటుందండి. తిప్పే వరకల్లా హీట్ జనరేట్ అయ్యి కుక్ అయిపోతుంది అంత వేగంగా. కాబట్టి అసలు అక్కడ ఇక్కడ హీట్ అప్లై కాదు, ఓన్లీ మైక్రోవేవ్ అప్లై అవుతుంది. కాబట్టి అది నష్టం ఏం లేదు, ఓ రకంగా చాలా లాభం. అట్లాగే ఈ PTFE మనకు ఇవి దొరుకుతాయి కదా ప్యాన్స్, ఇవన్నీ కూడా దోశలు వేసేవి, ఇవన్నీ కూడా సైంటిఫికలీ టెస్టెడ్, ప్రూవెన్. ఏవి కూడా క్యాన్సర్ వచ్చేవి కావు, ఏవి కూడా అలో చేయరు క్యాన్సర్ వచ్చేవి. కేవలం ఎక్కడయ్యా అంటే దాన్ని మనం ఈ సలాకి అంటారు కదా, దాన్ని పెట్టి గీక్తారు చూసిండ్రా, అట్లా చేయడం నుంచి ఏమైతుంది, దాని మీద టెఫ్లాన్ కోటింగ్ పోయి ఆ ఉన్నటువంటి ఆ మెటల్స్ మన లోపలికి వస్తే మెటల్ టాక్సిసిటీ వచ్చే అవకాశం. కానీ జనరల్ గా మనం కట్టేవే వాడతారు దోశ తీయడానికైనా వీటికైనా. కాబట్టి ఇవేమి డేంజర్ కావు. మట్టి కుండలో వండుకుంటే సేఫ్ అనో, మట్టి కుండ సరిగ్గా కడగకుంటే అది మోర్ డేంజర్, బ్యాక్టీరియా క్యారీ చేస్తుంది. కాబట్టి మట్టి కుండలో వండుకోవాలి, ఎందుకంటే కొట్టినాము అని అంటే మనకుండే టైము, కన్వీనియన్స్ కు మనం అది చేయాల్సిన అవసరం లేదు. అదంతా యూట్యూబర్ మహిమ.
మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ లో వండుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్ లో వండుకోవచ్చు, మైక్రోవేవ్ లో వండుకోవచ్చు. అల్యూమినియం గురించి ఒక అపోహ ఉంది. అయితే కొంత సైన్స్ కూడా చెప్తుంది అల్యూమినియం వెజల్స్ ఈ మనము ఎట్లా చింతపండు అంటే పులుపు వస్తువులు వేసి వండినప్పుడు కొంత అల్యూమినియం లీచ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని పేపర్లలో, ఇంకా సెటిల్డ్ సైన్స్ కాదు, కొన్ని పేపర్లలో ఆల్జైమర్స్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి ఓ రకంగా ఇమీడియట్లీ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసారు. ఇండాలియం యూజ్ చేసేవారు ఒకప్పుడు, అల్యూమినియం యూజ్ చేసేవారు. సో కాబట్టి వీ కెన్ యూజ్ సేఫ్లీ ఎనీ మెటీరియల్ విచ్ ఇస్ కోటెడ్ ప్రాపర్. రిపీటెడ్ హీటింగ్ ఆయిల్స్ ఇది మాత్రం మంచిది కాదు. మామూలుగా మనం బజ్జీల దగ్గర బండి దుకాణంలో వాడు చాలా బాగుంది అంటాడు, కానీ వాడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో రాత్రి దాకా చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు వాడు, చివరికి ఆ గసి మసి ఉంటుంది కదా దాన్ని ఫిల్టర్ చేస్తాడు, చేసి ఆయిల్ సపరేట్ చేసి మళ్ళీ దీంట్లో ఫ్రెష్ ఆయిల్ లో పోస్తాడు. రిపీటెడ్ హీటింగ్ ఆఫ్ ఆయిల్స్ చేతంటే ఆయిల్స్ అన్ని పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే డబల్ బాండ్స్ ఉంటాయి. ఈ ఆక్సిజన్ హీట్ ఈ రెండింటి నుంచి ఆక్సిడైజ్ అవుతాయి. ఇవన్నీ ఆల్డిహైడ్స్ గా కీటోన్స్ గా ఇట్లా మారిపోతుంటాయి. ఇవి మారిపోవడం నుంచి దిస్ బికమ్ ఎ న్యూసెన్స్. ఇది డిసీజ్ ఓరియంటెడ్. ఇట్లాంటివి క్యాన్సర్ కారకాలు కూడా అయితే లాంగ్ టర్మ్ లో. కాబట్టి రిపీటెడ్ హీట్ ఆయిల్ పనికిరాదు. ఘీ వర్సెస్ వనస్పతి. ట్రెడిషనల్ ఘీ చాలా మంచిది, ఏం డౌట్ లేదండి. మనం వేసుకునేది 5 grams, దానికి ఏం లాభ అయిపోతుంది. తదిమంతా 30-40 గ్రాముల ఆయిల్ తింటుంటాడు, దానికి రాదు, కానీ గీకే అవుతుందా? లేదేమి కాదు. కాబట్టి ఘీ ఈజ్ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ టేకింగ్ ఇన్ మోడరేషన్. వనస్పతి ఈజ్ డేంజర్, యూ షుడ్ అవాయిడ్ వనస్పతి. యాక్చువల్లీ నెవర్ ఎవర్ యూజ్ వనస్పతి. వనస్పతిలో ఏముంటుందండి అంటే, వనస్పతి అంటే ఎట్లా తయారు చేస్తారంటే, మామూలుగా మన ఆయిలే తీసుకుంటాడు, పల్లి నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, పల్లి అదేంటి మన మస్టర్డ్ కానీ, ఇవన్నీ కూడా ఏ రకమైన ఆయిల్ నైనా ఏం చేస్తాడు, దాంట్లో నుంచి వేగంగా హైడ్రోజన్ పంపిస్తాడు. హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్ అంటాం. అయ్యే వరకల్లా అది గట్టిగా ఈ నెయ్యిలాగా తయారైపోతుంది. ఈ మామూలు ఆయిలే, అదేం వేరే పదార్థం కాదు. కానీ ఫ్యాట్స్ న్యాచురల్ గా మనకు నేచర్ లో వచ్చి సిస్ ఫామ్ లో ఉంటాయి, డబల్ బాండ్ పొజిషన్. అంత డీప్ కెమిస్ట్రీ అక్కర్లేదు మీకు. కానీ ఇట్లా చేయడం నుంచి సిస్ అలా ట్రాన్స్ గా మారుతుంది. అది గుండె డేంజర్, క్యాన్సర్ కారణం. గుండె జబ్బులు ఉన్నవాడు అసలే దగ్గర కూడా పోవు. రాకూడదు అనుకున్నవాడు వనస్పతిని అవాయిడ్ చేయడమే మంచిది. కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండొద్దు అనేటువంటిదే FSSAIలో కూడా రూల్ చేశారు. లెస్ దెన్ 1% ఉండాలి. ఫిటాల్ తప్పదు నీకు. మనకి బేకరీ ఐటమ్స్ అన్ని వాళ్ళు దాంట్లోనే చేస్తారండి. ఈ మన కరాచీ బేకరీకో ఇంకో బేకరీకో ఇవన్నీ దాంట్లో. ఇంకా ఘోరం ఏంటంటే టాలో అని ఉంటాం, అంటే ఎనిమల్ ఆయిల్స్ నుంచి తీస్తారు. ఇక కొందరు ఉంటారు ప్రభుత్వం, మన టీవీలో చూపిస్తుంటాడు కదా, వాడి ఈ ఆయిల్ వేరే మాంసం నుంచి వాటి నుంచి తీసినవి కూడా వీటిలలో కలిపి అమ్మేస్తుంటారు. కానీ ఇప్పుడు అందుకే ప్యాకెట్లలో అమ్మే ఆయిలే సేఫ్. ఎప్పుడు కూడా లూజ్ ఆయిల్ కొనకూడదు. లూజ్ ఆయిల్ యాక్చువల్లీ పనిషబుల్ ఈ దేశంలో, కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం రిపీటెడ్ హీటింగ్ ఆఫ్ ఆయిల్స్ చేయకుండా మంచిది. కానీ మన ఇంట్లో 1-2 సార్లు చేయడం నుంచి ఏం కాదు అనేది ఇట్ హాస్ బీన్ టెస్టెడ్, ప్రూవెన్. అంటే 2 సార్లు ఇప్పుడు మనం పూరి వేసుకుంటాం, మిగిలిన ఆయిల్ ని వాడుకోవచ్చు. ఇంకొకసారి చేసుకుంటాం, వాడుకోవచ్చు. అట్లానే ఒకటేసారి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, అంత డేంజర్ ఏం కాదు. కానీ బయట బజ్జీల పంటోడి దగ్గర చాలా డేంజర్. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ లేబుల్ రీడింగ్. ఎప్పుడైనా కూడా మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ మీరు కొన్నప్పుడు మొట్టమొదట చూడాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. ఈ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కంపల్సరీగా చూడాలి. రెండవది దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ ఏముంటాయి, వాడు విపరీతంగా షుగర్ యాడ్ చేశాడా, విపరీతంగా ఫ్యాట్ యాడ్ చేశాడా అనేది న్యూట్రిషనల్ లేబులింగ్ ఉంది. అయితే నేను చెప్పినంత సులభంగా మీకు అంత అర్థం కాదు కాబట్టి కనీసం హై షుగర్ ఉంటే, హై ఫ్యాట్ ఉంటే ఇటువంటి వస్తువులను తగ్గించుకోవాలి, మినిమం చేయాలి. కాబట్టి లేబుల్ రీడింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. కనీసం ఎక్స్పైరీ డేట్ చూడాలి. హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్ ఉంటే దాన్ని తగ్గించండి. హోల్ ఫ్రూట్స్ వర్సెస్ జ్యూసెస్. ఎట్టి పరిస్థితుల్లో వీలైతే న్యాచురల్ గా ఎప్పుడు ఫ్రూట్ తినాలి, జ్యూస్ తాగకూడదు. తంబురులు. కానీ ఆయనకేం షుగర్ ప్రాబ్లం లేదు, పంటికి సమస్య అనుకున్నప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకుని శుభ్రంగా తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
కానీ ఫైబర్ ఉండేటట్టుగానే తాగాలి. ఫైబర్ అంటే ఫిల్టర్ చేయకూడదు. ఇప్పుడు మీకు రోడ్డు మీద పోతే వాడు ఏం చేస్తాడు, ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేవాడు మిక్సీలో తిప్పి ఫిల్టర్ చేస్తుంటాడు. మీరు గమనిస్తారో లేదో, పక్కకు కొడుతుంటాడు వాడు, అంటే క్లీన్ కొట్టేటారు. ఫైబర్ అంతా తీసేసి ఉత్తి షుగర్ ఇస్తాడు మనకు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో కాబట్టి మీరు అది ఇక డయాబెటిక్ వాళ్ళకి ఇంకో అనుమానం ఏమొస్తుందంటే, నేను టేబుల్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ వాడుతున్నా, వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్, లేకపోతే బెల్లం బెటర్ అట్ట కదా, హాని బెటర్ కదా అని డౌట్ వస్తుంది. ఏదైనా పరమశత్రువైన డయాబెటిక్ వాళ్ళు, మీకు టేబుల్ షుగర్ అయినా బ్రౌన్ షుగర్ అయినా, టేబుల్ షుగర్ కు రంగేస్తే అంటే మొలాసిస్ కలిపితే దాన్ని బ్రౌన్ షుగర్. దాంట్లో న్యూట్రిషన్ లో మార్పు ఏం లేదు, మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. ఏదో బ్రౌన్ ఉన్నది కాబట్టి కొంచెం బెటర్ అని మనం అనుకుంటున్నాం, లేదు, రెండు ఒకటే, వాడు అన్నదమ్ములే, బ్రౌన్ షుగరు టేబుల్ షుగర్. జాగరి కూడా నీకు ఉండే దాంట్లో సుక్రోజే, బ్రౌన్ షుగర్ ఉండేది సుక్రోజే, టేబుల్ షుగర్ ఉండేది కూడా సుక్రోజే, తేడా ఏమీ లేదు. అయితే జాగరిలో న్యూట్రిషనిస్టులు ఏం చెప్తారు, కొంచెం అంత ఐరన్ అవి ఉంటాయి కదా అని అంటే, మనకు కావాల్సిన ఐరన్ లో నువ్వు తినే 5-10 గ్రాములలోంచి వచ్చేది చాలా తక్కువ కాబట్టి దాని కొరకు ఐరన్ కొరకు జాగరి తినకూడదు, అదేదో పెద్ద లాభం అవుతుంది. కాబట్టి ఏదైనా ఒకటి, హాని కూడా హాని చేస్తుందండి ఎక్కువ తింటే. డయాబెటిక్ వాళ్లకు చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను టేబుల్ షుగర్ బదులు జాగరి వేసుకుంటా అని ఇంకొక గ్రామ్ ఎక్కువ వేసుకుంటారు. ఒక టేబుల్ స్పూన్ అంటే 5 గ్రాములు వస్తుందండి షుగర్ మనకి. అట్లే హాని కూడా ఏం చేస్తాడు, హాని మంచిదట, దాంట్లో వేరే ఏమో ఉంటుందట అని అది ఎక్కువ వేసుకుంటారు. కాబట్టి డయాబెటిక్ వాళ్ళు అసలు ఇవి అవాయిడ్ చేస్తేనే మంచిది, అంటే డైరెక్ట్ గా గ్లూకోజ్ పెంచుతాయి. కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి నా సలహా ఏంటంటే, అసలు టీ మానేయకండి, కానీ గ్రీన్ టీకి మారిపోండి. గ్రీన్ టీకి మారిపోతే వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎక్కువ తాగుతారు. గ్రీన్ టీలో అడ్వాంటేజెస్ ఉంటాయి. గాలోకాటిచిన్ గ్యాలియేట్ అని చెప్పేసి మంచి యాంటీ ఆక్సిడెంట్, అగెనిస్ట్ క్యాన్సర్ పనిచేస్తుంది. డయాబెటిస్ వాళ్ళకు కూడా మంచిది. షుగర్ లేకుండానే తాగొచ్చు మనము, షుగర్ యాడ్ చేయకుండా వీటి. అయ్యా నువ్వు చెప్తున్నావు కానీ చాలా కష్టమయ్యా బాబు, నాకు నోటికి షుగర్ లేకుండా తాగలేను నేను అనుకున్న వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి సలహా ఏంటంటే, సుక్రలోజ్ అని ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్, సుక్రలోజ్ అట్లాంటిది మనం వేసుకోవచ్చు. స్టీవియా ఇవేం డేంజర్ కాదు, అప్రూవ్డ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, అవేం మెటబలైజ్ కాదు, అరగదు, మన లోపలికి పోదు. కాబట్టి నోటికి తీయగా ఉండడానికి మాత్రమే పనికొచ్చే ఈ స్వీట్నర్స్ ను తక్కువ పరిమాణంతో, అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒక మాట చెప్తాం, మీకు సుక్రలోజ్ ఉందనుకోండి, మన టేబుల్ షుగర్ 1 గ్రాము ఎంత తీయగా ఉంటుందో అది 0.1 గ్రామ్ అంత తీయగా ఉంటుంది, అంటే అంత స్వీట్నెస్ ఎక్కువ సుక్రలోజ్. కాబట్టి మనకేంది, కొంచెం అంత వేసుకున్నా కూడా తీయగా అయిపోతుంది. కాబట్టి డయాబెటిక్ వాళ్ళు, అయ్యా నేను తాగలేను అంత చేదు, లేకపోతే అసలు టేస్ట్ లేకుండా నేను చేయలేను అనుకున్న వాళ్ళు దీన్ని యాడ్ చేసి తీసుకోవచ్చు, సేఫే, ఏ ప్రాబ్లమ్స్ లేవు సుక్రలోజు. కాబట్టి యథేచ్ఛగా వాడుకోవాలి. ఈ సాధ్యమైనంత వరకు ఫ్రీ షుగర్స్ అంటాం వీటిని మనం, ఏది టేబుల్ షుగర్, బ్రౌన్ షుగర్, జాగరి, హాని, వీటిని వదిలేయండి లేదా తగ్గించండి డయాబెటిక్ అయితే. అదర్వైజ్ అపారెంట్లీ హెల్తీ పర్సన్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్, యూ కెన్ టేక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. క్యాలోరీ రెస్ట్రిక్షన్, బరువు ఎక్కువ వాళ్ళు కానీ డయాబెటిక్ వాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళైనా కూడా ఒక ముద్ద తక్కువ తినాలి, అంటే ఎనర్జీ లెవెల్స్ ని తగ్గించాలి. డయాబెటిక్ వాళ్ళకి ఫస్ట్ స్లైడ్ లో పెట్టాను ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉండాలి యాక్టివిటీ లెవెల్ బట్టి అని చెప్పేసి. కాబట్టి ఇట్ హాస్ బీన్ టెస్టెడ్, ప్రూవెన్ హైపోథసిస్, క్యాలరీ రెస్ట్రిక్షన్ చేస్తే లాంజివిటీ పెరుగుతుంది అని ప్రూవ్ చేసేసారు. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కొంచెం, ఎనర్జీ లెవెల్స్ ఉన్న ఆహారాన్ని క్వాంటిటీని తగ్గించండి. ఆ ఆహారం క్వాంటిటీని తగ్గించాలి కానీ న్యూట్రియంట్స్ తగ్గించవు, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. కాబట్టి అవుటింగ్ కూడా ఎప్పుడో ఒకసారి పోవాలి, లేకపోతే ఆహ్లాదం ఏముంది మనిషి జీవితం. కానీ బయట తిన్నప్పుడల్లా ఎనర్జీ ఎక్కువ తింటాం. కాబట్టి ఇప్పుడు మనకు సింపుల్ అంటే, ట్రెడిషనల్ హిందూ ట్రెడిషన్ లోపల ఇంట్లో తండ్రితో తాతతో తదినం పెట్టాలి రేపు అంటే, వాళ్ళు రాత్రికి భోజనం మానేయమంటారు చూడండి, టిఫిన్ తినమంటారు. ఎంత ట్రెడిషనల్లీ న్యూట్రిషనల్ నాలెడ్జ్ ఉంది. మధ్యాహ్నం ఎక్కువ భోజనం చేస్తాడు, మళ్ళీ రాత్రికి భోజనం వద్దు అని చెప్పారు. చూడంటే కంట్రోల్ చేస్తున్నాడు ఎనర్జీని. చాలా తెలివిగా ఉన్నారు వాళ్ళు, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారు. సో మనం వాడికి సైన్స్ తెలియదు అని అనుకుంటాం, కానీ
ట్రెడిషనల్ గా వాడు ఫాలో అయ్యేది పక్కా డైట్. అట్లీస్ట్ మనం అంత చేయలేం కాబట్టి న్యూట్రిషనల్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఎప్పుడో ఒకసారి మనకు తప్పదు మనం అవుటింగ్ లో పెడుతున్నాము అంటే ఆ ఎనర్జీని కొద్దిగా బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ పోతుంది. ఫిజికల్ యాక్టివిటీని రూల్ గా పెట్టుకొని బయటకు పోలేకపోతే ఓ ఫిజియోథెరపిస్ట్ ఇంటికి పిలుచుకొని వాటి ద్వారా 2-3 ఎక్సర్సైజెస్ పడుకొని కూడా చేసేటువంటివి, కాళ్ళు చేతులు ఎట్లా ఆడించాలి, నడుము ఎట్లా ఆడించాలి, ఇట్లాంటి విషయాలు తెలుసుకొని వాటిని కంటిన్యూస్ గా మూవ్మెంట్ ఉండాలి. బాడీ మూవ్మెంట్ లేకపోతే డిటేరియేషనే, మసిల్ డిటేరియేషన్ అయిపోతుంది. మీరు మంచం మీద పడుకున్న వాళ్ళని చూడండి, చాలా బక్కగా అయిపోయేట్టు అంటే ఎందుకు అవుతున్నాడు అంటే మసిల్ లో ఉన్న ప్రోటీన్ పోతుంటుంది. మీరు మీరు తిని కదిలితేనే మసిల్ పవర్ పెరుగుతుంది. సో కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని బ్యాలెన్స్ డైట్ కనుక మనం తింటే ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. So I think most of the issues are covered by Dr. Bhaskaracharya garu. ఇంకా ఏదైనా 1 or 2 ఏరియాస్ ఉంటే కూడా మనము అయితే ఒక్కటే చాలా మంది అడిగింది డాక్టర్ భాస్కరాచార్య గారి నంబరు. సార్ మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాను అంటే మీ నెంబర్ షేర్ చేస్తాను నేను గ్రూప్ లో. బేసిక్ గా ఏంటంటే మీరు ఒక అకాడమిషియన్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ లెక్చర్ ప్రోగ్రామ్స్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ అవగేషన్స్. జనరల్ గా మీకు ఫ్రీ టైం ఎప్పుడు ఉందంటే ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవ్వరు సాధారణంగా ఎవరిని ఊరికే డిస్టర్బ్ చేయరు అనేటువంటి నమ్మకం నాకు కూడా ఉంది. అందువల్ల మీ నంబర్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇంకేదైనా చిన్న అనుమానాలు ఉంటే ఎప్పుడు కాంటాక్ట్ చేయాలని ఒక టైం చెప్పండి, ఒక డేట్, ఒక టైము, అప్పుడే కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని, మధ్యలో డిస్టర్బ్ చేయకుండా. ఒకటి సార్, నా ఫోను మీరు అందరికీ ఇవ్వండి, ఏమి ఇబ్బంది లేదు. రెండోది, నాకు ఈ టైం అని చెప్పడానికి కూడా వీలు ఉంటుంది నాకు. అంటే కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరైనా కాల్ చేసినా యూ టేక్ ఇట్ గ్రాంట్ ఫ్రమ్ మీ. ఆ క్షణానికి నేను లిఫ్ట్ చేయలేకపోతున్నా అంటే నేను లెక్చర్ లో ఉన్నా, ఇప్పుడు నేను లిఫ్ట్ చేయను కాల్. అట్లాగే ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాను. డయాబెటిక్ మీద ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. జవార్ రోటీ తోటి 3 కర్రీస్ కూడా ఒక డైట్ తయారు చేశాను, ఇస్తున్నాను. సో నేనేం చేస్తానంటే, దో ఐఎమ్ నాట్ సపోజ్ టు, బట్ బికాస్ ఆఫ్ మీరు నన్ను మీ గ్రూప్ లో పిలిచారు, మీరు కూడా మీ జ్ఞానాన్ని నాకు ఇస్తున్నారు, నాకు తెలిసిన 1% మీకు ఇస్తున్నాను కాబట్టి ఆ డైట్ ఏదైతే నేను డయాబెటిక్ వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానో, ఒక 3 కర్రీస్ను రొట్టెను ఏ తరగతి తయారు చేస్తున్నాను చెప్పండి, మీకు షేర్ చేస్తాను. మీరు యథేచ్ఛగా దాన్ని తయారు చేసుకోవచ్చు. 3 రకాల కర్రీస్ పెట్టాను. రోటీని కూడా, జవార్ రోటీని ఇంకా దాని గ్లూకోజ్ ఇంకా ఎట్లా దాన్ని తగ్గించాలి అనే దాన్ని రవ్వ చేసి ఫ్లోర్ చేసి 2 కలిపి రొట్టె చేయించి రేపు 25th రోజు నుంచి ఒక 100 మంది డయాబెటిక్ వాళ్ళకి ఫీడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అవుతుంది రేపు 25 నుంచి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. అయితే డాక్టర్ రవికుమార్ గారు అడిగిన ప్రశ్నలు లాస్ట్ పార్ట్, మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఎత్తడం లేదు అంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టు కాదు. ఈయన ఎక్కడో ఉపన్యాసం ఇస్తున్నాడో, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ లో ఉన్నాడో అని అర్థం. మీ కాల్ 100% మీ కాల్ కు రెస్పాండ్ చేస్తాను. సాయంత్రం లోపల, రేపైనా కూడా తప్పకుండా రెస్పాండ్ చేస్తాను ఎవరికైనా కూడా. సార్, కాల్ చేసే కంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టి రిప్లై కోసం వెయిట్ చేయడం నయమేమోనండి. అట్లయినా సరే నేను నా సమయం చూసుకొని కాల్ కూడా చేస్తాను, తప్పకుండా చేస్తాను. వాట్సాప్ నెంబరే డాక్టర్ రవికుమార్ గారి దగ్గర ఉంది, నాది షేర్ చేస్తారు. మీరు వాట్సాప్ లో మీరు షేర్ చేయొచ్చు. మీరు జస్ట్ మీ మన కమ్యూనిటీ ఫర్ సోషల్ డైలాగ్ కదండి గ్రూప్, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అని అంటే కనీసం నాకు కొంచెం ఈజీలీ ఇది ఉంటుంది, సిఎస్టి గ్రూప్ వాళ్ళు అనేది. అట్లా ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను మీ నెంబరు గ్రూప్ లో. ఓకే సార్. సార్ shared sir, your number is shared in the group. Okay sir. But వీలైనంత వరకు నా రిక్వెస్ట్ ఏమిటి అంటే
తక్కువగా మనం వీలైతే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టి ఎప్పుడు వారికి టైం ఎప్పుడు వీలైతే అప్పుడు రెస్పాండ్ అయ్యేలాగా చూసుకుంటే బెటర్ ఏమో అని. సో once again I thank Dr. K. Bhaskaracharya garu for sparing his valuable time and his great knowledge for 2 sessions, especially because చాలా సార్లు ఈ 2 సెషన్స్ అనేటప్పటికీ కొంత టైం అడుగుతారు. అట్లా కాకుండా 2 సెషన్స్ కంటిన్యూస్ గా చేయడం వల్ల ఒక వండర్ఫుల్ ఇదైతే అయిపోయింది. సో ఐ థ్యాంక్ డాక్టర్ భాస్కరాచార్య గారు వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డెరా, అండ్ ఆల్సో ఐ ఇన్వైట్ హిమ్. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని మెంబర్ చేయలేదు, మీ నంబర్ యాడ్ చేయలేదు గ్రూప్ లో. ఎందుకు అంటే వెన్ ఎవర్ ఐ డూ సచ్ థింగ్స్ ఐ ఆల్వేస్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని జాయిన్ చేస్తాను వీలున్నప్పుడు. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు మస్ట్ రెగ్యులర్లీ బి అటెండింగ్, బట్ వీలైనప్పుడు ఎందుకంటే మేము వీ టాక్ అబౌట్ కాన్స్టిట్యూషన్, వీ టాక్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, లిటరేచర్, సో మెనీ అదర్ ఏరియాస్ ఆల్సో. సో పాలిటిక్స్, పొలిటికల్ థియరీ ఇవన్నీ కూడా. కాబట్టి tomorrow onwards I will be I will be adding your number to the group. Once again I thank very much all the people, elderly persons who have participated. డాక్టర్ మురళీధర్ లాంటి వాళ్ళు ఇవాళ యాక్చువల్గా డాక్టర్ మురళీధర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎందుకంటే he was the silent spectator. అలాగే పతంజలి గారు ఉన్నారు, పతంజలి గారు కొంచెం లేట్ గా జాయిన్ అవుతున్నారు ఇవాళ. రావురి సూర్యనారాయణ గారు పాపం చాలా పెద్ద ఆయన, అందుకే ముందే మాట్లాడించేసాను ఆయన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్, స్వర్ణలత గారు, కృష్ణమూర్తి గారు, అందరికీ, ఉషారాణి గారు, అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. ఫ్రమ్ ఫర్ నెక్స్ట్ వీక్ విల్ కమ్ అప్ విత్ అనదర్ డిఫరెంట్ టాపిక్. ఒకే ఒక మాట మాట్లాడతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. భాస్కరాచార్య గారు మా వనపర్తి పక్కన బీనపల్లి అన్న విషయం తెలుసుకొని మరింత సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న విషయం అండి, యూ బోత్ కెన్ డూ వండర్స్ అండి on nutrition, health, and there will be many doubts even among the educated people. You both can render a lot of job for the common people, and you can have a counseling center. Let the people come to you for clear suggestions and scientific advices from you, so that they can use, and also they can make others also use. That's very, very good social service అండి. ఇంకొకటిసారి భాస్కరాచార్య గారు, వనపర్తిలో ఏమన్నా మీటింగ్ పెడితే మీరు రాగలరా సార్? నేను 120 దేశాలకు ఇన్వైటెడ్ గెస్ట్ గా వెళ్ళాను సార్ జీవితం. వనపర్తి అయినా వస్తాను, చంద్రమండలం అయినా వస్తాను, నాసా కూడా వెళ్ళొచ్చాను సార్ ఇన్విటేషన్ పైన. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఫెమిలియర్ ఏనండి వనపర్తి, చాలా సార్లు వెళ్ళాను. ప్లీజ్ కమ్ సార్. షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. యాక్చువల్ గా రేపు బెంగళూరు పిలిచారు, వాళ్ళది కూడా ఒక పెద్ద గ్రూప్, మెడికల్ ప్రొఫెషనల్స్ గ్రూప్, క్రానిక్ డిసీజెస్ మీద మాట్లాడమని. సో వెళ్తున్నా రేపు సండే, మొత్తం బెంగళూరులోనే ఉంటారు, వాళ్ళ మీటింగ్ పిలిచారు. ఓకే, సో నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ కుమార్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. Thank you. Ayo, sir, it's our pleasure. Thank you. We are blessed, and we are blessed. Yeah, it's a very good presentation, and both with all science and data, you have done very well, and you should go to the community. Yes. Thank you, sir. Thank you all, Andy. Thank you all. Have a rest. Now it's already 7:40. We'll all our elders, let us have a good what's called as good evening. Thank you. Yeah, even great goes to you also, Raghukumar garu. You have arranged this. Thank you Krishna Mohan. మనం ఇప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాం. చెప్పకుండా ఉండలేము ఆ మాట. Thank you. See you.